హే గైస్, జేపీ హియర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పైథాన్ కంప్లీట్ కోర్సులో పార్ట్ 2లో భాగంగా ఈరోజు మనం లిస్టులు, టపుల్స్ అంటే ఏంటి, డిక్షనరీస్ అంటే ఏంటి, సెట్స్, వాటి మెథడ్స్, అలాగే స్ట్రింగ్స్ మెథడ్స్ గురించి మాట్లాడదాం. పార్ట్ 2లో వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా లైక్ చేస్తే నాకు అది అర్థమవుతుంది అన్నమాట, మీకు ఎంత బాగా ఈ వీడియో నచ్చిందని. సో ఇక్కడ గమనిస్తే మీరు 474 వ్యూస్ ఉంటే 47 అంటే 10% మెంబర్స్ మాత్రమే లైక్ చేస్తున్నారు వీడియోని. అంటే లైక్ చేయడానికి బద్ధకమా, లేకపోతే వీడియో నిజంగా నచ్చలేదా అనేది కొంచెం నాకు తెలిస్తే బాగుంటుంది అనమాట. దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి. మీ రిక్వెస్ట్ మీ కోరిక మీదకే మరలా క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే మన వెబ్సైట్లో ఫ్రీ ఈ బుక్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఫ్రీ ఈ బుక్స్. సో దీని లింక్ వచ్చేసి ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, అలాగే మీరు మన ఛానల్కి కొత్తగా వస్తుంటే ఇక్కడ ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోని చూసాక మీరు ఛానల్లో కంటెంట్ ఉంటుంది. సో ఆ కంటెంట్ని చూడండి. ఓకేనా? ఓకే, సో మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, పార్ట్ 2లో భాగంగా మనం ఫస్ట్ లిస్ట్ గురించి మాట్లాడదాం. లిస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. సో లిస్టులు ఎప్పుడు కూడా మీకు ఈ బ్రాకెట్స్తో స్టార్ట్ అవుతాయి అన్నమాట. వీటిని స్క్వేర్ బ్రాకెట్స్ అంటారు. ఈ బ్రాకెట్స్తోనే స్టార్ట్ అవుతాయి. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. లిస్ట్ ఆల్ డేటా టైప్స్ని యాక్సెప్ట్ చేస్తామన్నమాట. ఒకవేళ మీకు అరేని గమనిస్తే అరే కూడా ఇలానే ఉంటుంది. ఓకేనా? అరే కూడా ఇలానే ఉంటుంది. బట్ మీరు అరేని లిస్ట్ని డిఫరెంట్గా చూడాలన్నమాట. ఓకేనా? అరే అనే మీరు డెఫినేషన్ చదివేటప్పుడు సేమ్ డేటా టైప్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది అరే. ఓకేనా? బట్ లిస్టులు స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఇంటిజర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, అలాగే బూలియన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఫ్లోట్ డేటాని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? సో మీరు మిక్స్ చేయడానికి అవ్వదన్నమాట అరేలో. ఓకేనా? బట్ లిస్ట్లో మాత్రం అది సాధ్యపడుతుంది. ఓకే, డిఫరెన్స్ అది. సో అరేకి లిస్ట్కి కూడా సేమ్ బ్రాకెట్సే ఉంటాయి. కాబట్టి నేను ఫస్ట్ ఇక్కడ ఒక లిస్ట్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్గా లిస్ట్ ఇది. ఓకే, అలాగే ఇక్కడ మనం ఒక 100 కూడా పెట్టుకుందాం కావాలంటే. సో మీరు ఇంకా లెటర్స్ కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. బట్ నా కన్వీనియంట్ కోసం ఇప్పుడు నేను L = 1 2 10 4 5 ఇచ్చేస్తాను. ఓకే, సో ఎప్పుడు కూడా మనం లిస్ట్ను ఉపయోగిస్తున్నాం అంటే దాని మీద ఆపరేషన్స్ చేయాలనే ఉద్దేశంతోనే ఉంటాం. ఓకేనా? లెట్స్ ఎగ్జాంపుల్గా మీకు కొన్ని జీమెయిల్స్ ఇచ్చారనుకోండి. సో ప్రతి ఒక్కరికి ఒక వెల్కమ్ మెసేజో లేకపోతే ఏదైనా ఒక డేటాని వాళ్ళందరికీ సెండ్ చేయమని అనుకోండి. అప్పుడు మీరు ఆ డేటాని అంతటిని కూడా మీరు లిస్ట్లోకి తెచ్చుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట వర్క్ చేయడానికి. ఓకేనా? సో లేదంటే మీకు డైలీగా ఉండే కస్టమర్స్కి 10% డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నారు అనుకోండి. సో వాళ్ళకి 10% డిస్కౌంట్ ఇవ్వడానికి కూడా మీరు అందరినీ ఒకేసారి ప్రాసెస్ చేయడానికి మీకు లిస్టులు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. ఓకే, లిస్టుల్లో డిఫరెంట్ డేటా టైప్స్, డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో అవి కూడా మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఫస్ట్ వచ్చేసి మనం లిస్ట్ని క్రియేట్ చేసాం. సో ఈ లిస్ట్ని బేస్ చేసుకొని మనం ఒక్కొక్క ఎలిమెంట్ని ఎలా చూడొచ్చు అంటే, ఇప్పుడు సింపుల్గా ఆడ ఉన్నాయి కాబట్టి నేను అన్నీ చూస్తున్నానా అనొచ్చు. ఓకే, సో బట్ మీకు ఒక 1 lakh డేటా పాయింట్స్ ఉన్నాయనుకోండి మేబీ, అట్లాగా అప్పుడు మీరు ఐడెంటిఫై చేయలేరు అనమాట. అండ్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, లిస్టు డూప్లికేట్ని అలో చేస్తుంది. ఓకేనా? లిస్ట్ ఖచ్చితంగా డూప్లికేట్స్ని అలో చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనం లిస్ట్లో ఉన్న ఒక్కొక్క ఐటమ్ని మనం ఇటరేట్ చేయాలనుకుంటే మనం ఏం చేయొచ్చండి, ఫర్ లూప్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఐ అనే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఐ వచ్చేసి జస్ట్ ఇటరబుల్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మనం ఎల్ని ఇస్తున్నాం. ఓకే, లిస్ట్ని ఇస్తున్నాం. ఆల్రెడీ మనం దీన్ని ఫస్ట్ పార్ట్లో కూడా మాట్లాడుంటాం, నాకు తెలుసు. ఓకే, మనం ఫైల్ని అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు నాకు 1 2 10 4 5 ఎట్లా ప్రింట్ అయ్యనమాట. ఎలా ప్రింట్ అయిన ఇవి, ఫర్ లూప్లో మనం ఐని తీసుకొచ్చినప్పుడు ఐ ఒక మెంబర్ అనుకోవాలి. ఈ మెంబర్ వెళ్ళేసి ఈ ఒక్కొక్క దాంట్లో ఈ లిస్ట్లోకి వెళ్ళేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క దాన్ని ఎలిమెంట్ని ప్రింట్ చేస్తూ వచ్చిందనమాట. సో తెలియకపోతే మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి వచ్చినా లేకపోతే కంప్లీట్ బిగినర్ అయినా మనకు పైథాన్లో ఇండెంటేషన్ ఉంటుంది, కానీ ఇక్కడెక్కడ కూడా బ్రేసెస్ కనిపించవు మీకు, కర్లీ బ్రేసెస్. ఓకేనా? మీకు జావా స్క్రిప్ట్ కానీ సి కానీ జావా కానీ ఇట్లాంటివి సబ్జెక్ట్స్ చదివితే మీకు కర్లీ బ్రేసెస్ ఉంటాయి. బట్ మనకు అది ఉండదు అనమాట. ఓకేనా? సో అవి నాకు తెలిసినంత వరకు పెద్ద డిసడ్వాంటేజ్ అని చెప్తాను. ఎందుకంటే మీరు కర్లీ బ్రేసెస్ ఒక 3 4 పెట్టారనుకోండి, ఎన్ని క్లోజ్ చేస్తున్నామో అర్థం కాదనమాట. కోడ్ అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ పెరిగే కొద్దీ అవి ఎక్కడ క్లోజ్ చేస్తున్నాం అనేది చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. బట్ మనకి పైథాన్లో అలాంటి అవసరమే లేదు. సో చాలా సింపుల్గా మనకి ఇక్కడ కోలన్ ఉంటుంది. కోలన్ తర్వాత మీకు ఇక్కడ స్పేస్ రావాలండి. ఈ స్పేస్ని లేకుండా మీరు ఇట్లా రాసుకున్నారనుకోండి, ఇది తప్పు అనమాట. ఓకేనా? మనం ఫర్ లూప్ని రాసినప్పుడు ఫర్ బ్లాక్ అనమాట, ఇది బ్లాక్లో మాత్రమే రాయాలి. ఒకవేళ మీకు ఎన్ని స్పేస్లు ఇవ్వాలి తెలియకపోతే పైకి వెళ్ళేసి ఇక్కడ ఎంటర్ చేశారంటే
అప్పుడు అది కరెక్ట్గా చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది ఫర్ లూప్, సారీ లిటిల్ బిట్ ఫర్ లూప్ గురించి మరలా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసామండి, మనం ఏం చేసాం, ప్రతిదాన్ని ఇటరేట్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఎగ్జాంపుల్గా నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లోనే నేను డైలీగా కస్టమర్స్కి నేను కొంచెం డిస్కౌంట్ ఇస్తున్నాను అనుకోండి. సో ఆ కస్టమర్స్ ఎగ్జాంపుల్గా, చిన్న ఎగ్జాంపుల్గా 5 రూపీస్ కంటే ఎక్కువ పర్చేస్ చేసే వాళ్ళకి నేను ఒక 1% ఆర్ 2% డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నాను అనుకోండి. ఓకేనా. అప్పుడు నేనేం చేయొచ్చండి, ఇది నా లిస్ట్ అనమాట. ఓకేనా. సో 1 to 10 4 5 ఉంది. ఓకే, సో నేను ఇక్కడ ఇఫ్ కండిషన్ రాసుకుంటా. ఓకే, ఇఫ్ కండిషన్ రాసుకొని ఇఫ్ ఐ గ్రేటర్ దాన్ 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, నేను ఏమంటున్నానండి, 5 రూపీస్ కంటే ఎక్కువ ఉండే వాళ్ళని ఇవ్వద్దాం అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్గా మీరు ఎన్ని రూపీస్ అని పెట్టుకోండి. ఓకే, సో గ్రేటర్ దాన్ 5 అంటున్నాను కాబట్టి 5 పెట్టాను అనమాట. ఓకే, గ్రేటర్ దాన్ 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 అంటున్నాను. సో వాళ్ళని ప్రింట్ చేసుకుంటాం. స్టెప్ బై స్టెప్ వెళ్తే ఇప్పుడు గ్రేటర్ దాన్ 5 అయ్యే వాళ్ళు మాత్రమే ప్రింట్ అవుతారు. మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి, 10 5 ఉంది. ఓకేనా. సో వీళ్ళకి నేను 10% డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటే, సో సి ఈక్వల్ టు, అప్పుడు ఏం చేస్తానండి, ఓకే, సో ఐ ఇంటూ 10% అంటున్నాను కాబట్టి 0.10, ఐ హోప్ అంతే కదా, అంతే అండి, 0.1% ప్లస్ దీంట్లోంచి తీసేయాల్సి ఉంటుంది అనమాట, మెయిన్ ఐలోంచి తీసేయాల్సి ఉంటుంది దాన్ని. ఓకే, సీన్ తీసేస్తే అవి వచ్చేదే మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం ఎంత వస్తుందో. సో సో చూడండి, మనకి 10 రూపీస్ గాను 10% అంటే 1 రూపీ పోతుంది కాబట్టి 9 రూపీస్ వచ్చింది. అలాగే 5 రూపీస్కి 50 పైసా తగ్గుతుంది కాబట్టి 4.5 వచ్చిందన్నమాట. ఓకేనా. సో ఇలాగ మీరు ఆపరేషన్స్ అయితే చేయొచ్చు అనమాట. లిస్ట్ మనల్ని అలౌ చేస్తుంది అలాంటి ఆపరేషన్స్ చేయడానికి. ఎందుకు నేను ఆపరేషన్స్ గురించి మాట్లాడుతున్నా అంటే, నెక్స్ట్ మనకి టప్పులు వస్తుంది అనమాట. సో దాని గురించే. ఓకే ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని లిస్ట్లో ఉన్న మెథడ్స్ గురించి అయితే మాట్లాడదాం. లిస్ట్లో చాలా మెథడ్స్ ఉంటాయి. లిస్ట్లో మనకి స్ట్రింగ్స్లో ఎక్కువ మెథడ్స్ ఉంటాయండి. సో సింపుల్గా ఇప్పుడు నేను ఇదే కస్టమర్స్ని నేను సేవ్ చేసుకోవాలనుకోండి, వెరీ ఇంపార్టెంట్ మెథడ్ ఇప్పుడు చెప్పబోయేది. ఇదే కస్టమర్స్ 10 5 అంటే వీళ్ళు మోస్ట్ వాల్యుబుల్ కస్టమర్స్ అనుకుంటే, వీళ్ళకి నేను తర్వాత కూడా ఆఫర్స్ ఇవ్వాలనుకుంటే, నేను అప్పుడు ఏం చేస్తాను, వీళ్ళని సేవ్ చేసుకోవాలి. ఎలా సేవ్ చేసుకుంటానండి, సో సేవ్ చేసుకోవాలంటే మళ్ళీ లిస్ట్, ఒక ఎంప్టీ లిస్ట్ని క్రియేట్ చేస్తాం. ఎంప్టీ లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తామండి, ఇట్లా క్రియేట్ చేస్తాం అనమాట. ఇది ఎంప్టీ లిస్ట్ అనమాట. ఒకవేళ మీరు అసలు నేను క్రియేట్ చేసిన లిస్టా కాదని తెలుసుకోవాలనుకుంటే మీరు సింపుల్గా టైప్ అని ఇవ్వచ్చు. సారీ, టైప్. ఓకే, టైప్ ఆఫ్ ఎల్ అని ఇస్తే మీకు ప్రింట్ అవుతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. సో చూడండి, క్లాస్ లిస్ట్ అని వచ్చేసింది అనమాట. ఓకేనా. సో అలా కాకుండా మీరు అదర్ డేటా టైప్స్ని క్రియేట్ చేయాలనుకుంటే, లిస్ట్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటే, మీరు లిస్ట్ కన్స్ట్రక్టర్ని యూస్ చేయొచ్చు అనమాట, LIST. ఓకే, సో దీన్ని యూస్ చేసుకొని మీరు ఇక్కడ ఎలిమెంట్స్ని పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్కి వీటిని పాస్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ని నేను ఇక్కడ పాస్ చేస్తున్నా, ఇక్కడ మళ్ళీ రీఅసైన్ చేసా కాబట్టి ఈ లిస్టు ఇది వేరు అనమాట, ఇది వేరు. ఓకేనా. కావాలంటే ఇక్కడ ఒక ఎలిమెంట్ 7 అని పెడదాం. ఇప్పుడు మనం అనుకునే దాని ప్రకారం 3 ఎలిమెంట్స్ రావాలి, 10 5 7 రావాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో చూడండి, 3 ఎలిమెంట్స్ వచ్చాయి కదా, ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది మీరు యూస్ చేసుకోవచ్చు, ఇట్లా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎంప్టీ లిస్ట్ని అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఎంప్టీ లిస్ట్ని ఎందుకు క్రియేట్ చేసామండి, ఎందుకు క్రియేట్ చేస్తాం, ఇక్కడున్న కస్టమర్స్ని మనం ఫ్యూచర్లో యూస్ చేసుకోవడానికి సేవ్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి ఒక ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేసుకున్నాం. ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేసుకొని వాళ్ళని దాంట్లో పంపిస్తాను అనమాట. ఎలా పంపిస్తాను, ఒక మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్ మనం ఇప్పుడు యూస్ చేయబోతున్నాం అనమాట. ఓకేనా. సో ఇవి ఎగ్జాంపుల్గా ప్రైసులు కాబట్టి మనం ఓకే పర్లేదు, ఇప్పుడు మనకి తెలుస్తుంది కదా. ఓకే, ప్రైస్లైనా మనం అపెండ్ చేసుకుందాం. ఓకే, దానికి మనకి లిస్ట్లో ఒక మెథడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను న్యూ లిస్ట్గా క్రియేట్ చేస్తున్నాను కాబట్టి P అనుకుంటా. ఓకే, P అనుకుంటున్నాను. సో P డాట్ అపెండ్ అనే ఒక మెథడ్ ఉంటుందండి. అపెండ్లోకి మనం ఈ ఐటెంను పంపిస్తాం అనమాట. మీరు ఏ ఐటెంని అయితే పంపిస్తున్నారో దాన్ని మీరు ఇక్కడ ఆర్గ్యుమెంట్గా పంపించాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఐని పంపించాలనుకుంటున్నాను కాబట్టి I వెళ్తుంది. అంటే నేను ఫర్ లూప్లోంచి బయటకు వచ్చేసి ఇక్కడ ప్రింట్ I అని రాస్తా. ఓకేనా, ప్రింట్ I. ఓకే, సారీ, ప్రింట్ P, న్యూ లిస్ట్లో ఏమున్నాయో నేను చూడాలనుకుంటున్నాను. ఓకేనా. సో అది అపెండ్ చేసిందో లేదో మనకు తెలియాలి కదా, అందుకోసమే అనమాట. ఇక్కడ గమనిస్తే చూడండి, 10 5 7 అనేది ఇక్కడ అపెండ్ అయ్యేది కాబట్టి మనకి ఈ లిస్ట్లో వచ్చాయి అనమాట. ఓకేనా. సో గమనించారు కదా. ఓకే, సో నెక్స్ట్ మెథడ్కి వెళ్ళిపోదామండి. ఇదేంటి, అపెండ్ మెథడ్ గురించి మాట్లాడాము ఇక్కడ. ఓకేనా. సో నెక్స్ట్ మెథడ్ కోసం నేను ఇవన్నీ కూడా కమెంట్లో పెట్టేస్తాను. ఓకే, సో ఒకవేళ నాకు లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇక్కడ వెంటనే మీరు చెప్పేయచ్చేమో 5 ఎలిమెంట్స్ ఉన్నాయని. అంత ఈజీ కాదనమాట. ఒకవేళ నేను ఇదంతా రాసేసాను అనుకోండి లిస్ట్లో ఐటమ్స్, అప్పుడేం చెప్తారు, అప్పుడు మీరు లెక్కేస్తారా,
లెక్కించకూడదు కదా. సో దానికోసం మనకి ఆల్రెడీ ఇది మెథడ్ గురించి మాట్లాడాను, కామన్ మెథడ్స్లో మాట్లాడుంటాను. సో మనం లెన్ ఫంక్షన్ యూస్ చేసుకుంటే ఆల్రెడీ చెప్పాను కదా, లెన్ ఫంక్షన్ని మనం ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి 5 అని వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇట్లాగా మీకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మీరు ఈజీగా గమనించవచ్చు. ఓకే. సో అలాగే నాకు మ్యాక్సిమం ఎలిమెంట్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను అనుకోండి. సో మ్యాక్స్ ఫంక్షన్ కూడా యూస్ చేసుకోవచ్చు మీరు. ఓకే, మ్యాక్స్ ఫంక్షన్. సో మ్యాక్స్ ఫంక్షన్లో మనం ఎల్ని పంపించేసామంటే సో వాటన్నిటిలో అలాగే ఇప్పుడే ఒకేసారి నేను మినిమం కూడా రాసేస్తానండి, మిన్ ఫంక్షన్ కూడా రాసేస్తాను. సో మినిమం ఎలిమెంటు మ్యాక్సిమం ఎలిమెంటు ఆ లిస్ట్లో ఏమున్నాయో అది చెప్పేస్తాయి అనమాట. ఓకే, చూడండి 1 5 1 10 10 వచ్చేసి మ్యాక్సిమం, 1 వచ్చేసి మినిమం, 5 ఏంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ మెథడ్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. అండ్ అలాగే మనం లిస్ట్ ఇండెక్స్ గురించి మాట్లాడితే చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో లిస్ట్ ఇండెక్స్. ఓకే. సో ఎప్పుడు కూడా మీరు ప్రోగ్రామింగ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండెక్స్ అంటే మనం కౌంట్ చేస్తున్నట్టు అనమాట, అంటే పొజిషన్ని మనం ట్రాక్ చేస్తున్నట్టు. ఓకేనా. సో వరుసగా మీరు నిలబెట్టారు అనుకోండి, మనం ఎట్లా ఎక్కిస్తాం, ఇప్పుడు ఎగ్జాంపుల్గా క్రికెట్ మెంబర్స్ని వరుసగా నిలబెట్టాం అనుకోండి, 11 మెంబర్స్ ఉంటారు అనమాట, 1 2 3 4 అట్లా ఎక్కిస్తాం. కానీ మీరు ఓవర్స్ని గమనించారనుకోండి, జీరోత్ ఓవర్ నుంచి వస్తుంది అనమాట. అలాగే ప్రోగ్రామింగ్లో మీరు 0th నుంచి కౌంట్ చేయాల్సి ఉంటుంది, ఇది మర్చిపోకూడదు, 0th నుంచి కౌంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా ఇక్కడ మీరు ఒకసారి కౌంట్ చేస్తే చెప్పండి, 0 1 2 3 4, బట్ లెంత్ మాత్రం 5 వస్తుంది. ఎందుకు వస్తుంది? 0ని కౌంట్ చేయదు, 1 నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకేనా. సో మనకు వచ్చేది ఇక్కడ 5 వస్తుంది, అంటే 5 ఎలిమెంట్స్ ఉన్నాయని ఖచ్చితంగా. కానీ మనం కౌంట్ చేసేటప్పుడు ఇండెక్స్ మాత్రం 0తో స్టార్ట్ అవుతుంది అనమాట, కాబట్టి మనకి 4 ఎలిమెంట్స్ అని చెప్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు కావాలంటే చూపిస్తాను చూడండి. ప్రింట్ ఎల్ ఆఫ్, ఈ బ్రాకెట్స్ని యూస్ చేస్తున్నామంటే మనం ఇండెక్సింగ్ చేస్తున్నామని. ఓకేనా. ఎల్ ఆఫ్, ఓకే, లిస్ట్ బ్రాకెట్స్లే. ఓకే. సో ఇప్పుడు నేను మనకి లిస్ట్ లెంత్ ఎంత వచ్చిందండి, 5 వచ్చింది, కాబట్టి నేను 5 ఇచ్చాను అనుకోండి. 5 ఇస్తే మీ ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఫిఫ్త్ ఎలిమెంట్ మేబీ అది 5 ఉంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతారు, నేను ఎందుకంటే 56 పెడతా. ఓకే. సో మన ఉద్దేశం ఏంటి, ఈ ఫిఫ్త్ ఎలిమెంట్ 56 కాబట్టి నాకు ఫిఫ్త్ ఎలిమెంట్ వస్తుంది అనుకుంటున్నారేమో, కానీ రాదు, ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకేనా. చూడండి, అవుట్ ఆఫ్ రేంజ్ అని వస్తుంది. ఎందుకు? ఇండెక్స్ ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ అవుతుంది అనమాట. 0 1 2 3 4, 4తో ఎండ్ అయిపోయింది. ఓకేనా. కాబట్టి మీరు ఎప్పుడు కూడా 0 నుంచే కౌంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను 4 ఇచ్చాను కదా, 4 ఎగ్జిక్యూట్ అవుతుంది, గమనించండి ఇక్కడ. సో చూడండి 56 వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. అలాగే మనం 0 నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి, సో 0 వస్తుంది అనమాట. ఓకేనా. సో ఓకే. సో ఇప్పుడు మీకు ఇండెక్స్ తెలిసిపోయింది, 0 1 2 3 4. ఓకే. సో అలా కాకుండా నేనేమనుకుంటున్నా అంటే 1 2 లేదా 2 నుంచి 10 దాకా ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా. 2 నుంచి లేదంటే 1 నుంచి నేను ఫస్ట్ ఎలిమెంట్, అంటే నాకు ఇది వద్దు, నాకు ఇక్కడ నుంచి ఈ లిస్ట్ కావాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? సో నాకు ఎక్కడి నుంచి వద్దు, 0th నుంచి వద్దు, 1 నుంచి కావాలి, కాబట్టి నేను ఏం చేస్తాను, 1 ఇస్తా, కోలన్ పెడతా. కోలన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కోలన్ పెడితే ఇప్పుడు నేను ఒకవేళ ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, సో చూడండి 2 10 4 5 6 వచ్చేసింది. ఓకేనా. సో నాకు అట్లా కూడా కాదు, నాకు 4 దాకా చాలు అనుకున్నాను అనుకోండి, 4 దాకా 0 1 2 3 ఇది. ఓకేనా. ఇది 4. మీరు ఇప్పుడు 3 ఇది కదా, ఇప్పుడు నేను 3 ఇచ్చాను అనుకోండి, 1 2 3 అని ఇచ్చాను అనుకోండి, చెప్పండి మీకు మనం అనుకున్న దాని ప్రకారం ఏం రావాలండి, 2 10 4 రావాలి కదా. సో మీరు కరెక్ట్గా ఇస్తే ఓకే, బట్ అక్కడ రాదండి, 2 10 మాత్రం వచ్చింది. నేను రేంజ్ ఫంక్షన్ గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడు కూడా ఇట్లా ఉందంటే ఇది ఇంక్లూడ్, ఇది ఎక్స్క్లూడ్ అనమాట. ఓకేనా. ఇది ఎక్స్క్లూడ్ కాబట్టి మనకి 2 10 వస్తుంది. మనకి ఈ ఎలిమెంట్ కూడా కావాలంటే ఏం చేయాలి, మనం దీని నెక్స్ట్ ఎలిమెంట్ ఇవ్వాలన్నమాట, n+1. n+1 అంటే 4 కదా, 4th పొజిషన్ దాకా ఇస్తే అప్పుడు 3rd పొజిషన్ దాకా మనకి ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి అనమాట, n-1 ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి అనమాట. ఓకేనా. చూడండి 2 10 4 వచ్చింది. ఓకేనా. సో ఈ విధంగా మనం స్లైసింగ్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు నెగిటివ్ ఇండెక్స్ కూడా చేయొచ్చు అండి. ఇప్పుడు మనం సింపుల్గా నెగిటివ్ ఇండెక్సింగ్ చేద్దాం. సో నెగిటివ్లో 0 ఉండదు, మళ్ళీ -0 అంటావా అనం. ఓకేనా. -0 అనలేం కాబట్టి -1 నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు -1 అంటే ఎక్కడ ఏం రావచ్చు చెప్పండి మీరు ఇక్కడ లిస్ట్ని చూసి, -1 అంటే ఏం రావచ్చు అండి, 56 వస్తుంది అనమాట. లాస్ట్లో గమనిస్తే మీకు 56 వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఉండేవి మనం కొద్దిసేపు కమెంట్లు పెట్టేద్దాం. ఓకే, 56 వచ్చింది కదా. అలాగే నేను
ఇప్పుడు 4 ఇచ్చాను అనుకోండి, 4 దాకా వస్తాయండి, కానీ 4 దాకా వస్తాయి 2. ఓకే, అలాగే మనకి ఫస్ట్లో 5 వర్క్ అవ్వలేదు, 5 ఇప్పుడు వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకు 5 వర్క్ అవుతుంది, చూడండి 1 వచ్చింది. అలాగే మనం పాజిటివ్ ఇండెక్స్ ఇచ్చామనుకోండి 5 వర్క్ అవ్వదు, లిస్ట్ అవుట్ ఆఫ్ రేంజ్ అని వస్తుంది అనమాట, ఎర్రర్. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు మనం వెనకాల నుంచి వెళ్తున్నప్పుడు 0 అనేది లేదు కదా, 0 ఇండెక్స్ లేదు, ఎందుకంటే స్టార్టింగ్లో 0 ఉంది, ఇప్పుడు కూడా 0 పెడితే ఎలాగండి, రెండింటికి డిఫరెన్స్ దానికి తెలియదు కదా, అందుకోసమే 0 లేదనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి అలాగే నేను నెగిటివ్ ఇండెక్స్ చేశాను అనుకోండి, -5 2 అని ఇచ్చేసాను అనుకోండి, అప్పుడు ఎక్కడ దాకా రావాలి మనకి లిస్టు, చూడండి అన్నీ వస్తాయి అనమాట. అలా కాకుండా నేను -4 అని అనుకోండి, అప్పుడు 2 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. ఓకేనా, సో అండ్ ఇంకొక విషయం అండి, ఇక్కడ మీరు ఎప్పుడైనా లిస్ట్ని స్ట్రింగ్ని రివర్స్ చేయాలనుకుంటారండి, అంటే స్ట్రింగ్లో అయితే మనకి యాక్చువల్గా మీకు ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ వస్తూ ఉంటుంది, పాలిండ్రోమ్ లాగా. పాలిండ్రోమ్ చెక్ చేయండి, ఒక నెంబర్ ఇస్తారు లేదా ఒక నేమ్ ఇస్తారు, దాన్ని అది పాలిండ్రోమా కాదా అని అడుగుతారనమాట. పాలిండ్రోమ్ అంటే మన తెలుగు వర్డ్ అండి, మళ్ళీ మనం చదవకూడదు అలాగా. వికట కవి అని అనుకోండి, వికట కవిని మనం తెలుగులో అటు ఇటు చదివినా ఒకే విధంగా ఉంటుంది అనమాట, బట్ ఇంగ్లీష్లో రాయకూడదు దాన్ని. ఓకే, వికట కవి వేరే అయిపోద్ది అనమాట. డాడ్ అన్నాం అనుకోండి, ఎటు నుంచి చదివినా అదే వస్తుంది. మామ్ అన్నాం అనుకోండి, అది ఎటు నుంచి చదివినా అలానే ఉంటుంది అనమాట. సో వాటిని పాలిండ్రోమ్ అంటారు అనమాట. సో ఇప్పుడు నేను రివర్స్ చేశాను. ఓకేనా, సో రివర్స్ చేస్తే నా లిస్ట్ రివర్స్ అయిపోద్ది అనమాట. చూడండి 1 2 10 4 56 ఉన్నప్పుడు నాకు ఇప్పుడు చూడండి 56 4 10 2 1 అట్లా వచ్చిందనమాట. ఓకేనా, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకవేళ నేను ఒకవేళ ఇక్కడెక్కడైనా నేను ఒక ఎలిమెంట్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, ఒకవేళ నేను ఒక ఎలిమెంట్ని అప్డేట్ చేద్దాం, ఎగ్జాంపుల్గా 10 ప్లేస్లో నేను 100 పెడదాం అనుకుంటున్నాను. సో నేనేం చేస్తాను, ఫస్ట్ 0 1 2 సెకండ్ పొజిషన్ కదా, సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోతాను అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్గా సో సెకండ్ పొజిషన్ L(2) ఈక్వల్ టు 100, సారీ ఈక్వల్ టు కాదు, సారీ 100 అని ఇచ్చేసాను. అండ్ దెన్ ప్రింట్ L. ఓకే, ప్రింట్ L. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దామండి మనకి లిస్ట్లో ఏమొస్తుందో. ఓకే, చూడండి ఇప్పుడు నాకు 10th ప్లేస్లో 100 వచ్చేసింది, గమనించారా. సో ఈ విధంగా మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట, అంటే పర్టికులర్ పొజిషన్లో మీకు కావాలనుకున్నప్పుడు మీరు ఆ ఎలిమెంట్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అలాగే మనకు అప్డేట్ మెథడ్ కూడా ఉంటుంది, బట్ నేను ఇదే ప్రిఫర్ చేస్తాను అనమాట, అప్డేట్ మెథడ్ని యూజ్ చేయను. ఓకే, సో మీకు ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లిస్ట్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మన లిస్ట్ ఉంది కదా, మన లిస్ట్ ఏంటండి, మన లిస్ట్ నేమ్ ఏంటి, ఎల్ పైన డిఫైన్ చేస్తాం కదా, ఇదే మన లిస్ట్ నేమ్. ఓకేనా, సో లిస్ట్ నేమ్ ఎల్ కాబట్టి ఇప్పుడు మీరు ఒకవేళ VS కోడ్లో ఉంటే ఇట్లా డాట్ ఇవ్వగానే మీకు ఇట్లాగా మెథడ్స్ వస్తాయి అనమాట. ఓకేనా, సో గమనించండి, అపెండ్ ఆల్రెడీ యూజ్ చేస్తాం. క్లియర్ అన్నాం అనుకోండి, క్లియర్ అంటే ఏమైందంటే లిస్ట్ ఉంటుంది, ఎల్ ఉంటుంది, లిస్ట్లో ఎలిమెంట్స్ ఉండవు అనమాట, లిస్ట్ అంతా క్లియర్ అయిపోద్ది అనమాట, దాంట్లో ఏమి ఎలిమెంట్స్ ఉండవు, ఎంటీ లిస్ట్ ప్రింట్ అవుతుంది. గమనించండి, ఇక్కడ ఏమొచ్చిందండి, మనకి ఎంటీ లిస్ట్ వచ్చిందనమాట. ఓకేనా, సో ఇది క్లియర్ మెథడ్ గురించి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. సో ఎల్ డాట్ కౌంట్ అన్నాం అనుకోండి, కౌంట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే దీంట్లో ఒక ఎలిమెంట్ ఇవ్వాలి మనం. ఓకేనా, సో దీంట్లో ఒక ఎలిమెంట్ని పాస్ చేస్తే ఆ ఎలిమెంట్ ఎన్నిసార్లు అక్కరైందో మనకు చెప్తుంది అనమాట. ఓకేనా, ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం 10 అనే దాన్ని తీసుకున్నాం అనుకోండి, 10 తీసుకోండి, నేను 10 కదా, సో 10 ఇస్తాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనం ప్రింట్ చేద్దామండి దీన్ని. ఓకే, సో నా లిస్ట్లో 10 ఉంది, సో నేను అది ఎన్నిసార్లు ఉందో నేను కౌంట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా, సో ఒకవేళ మీకు నేమ్స్ ఉన్నాయి కూడా, నేమ్స్ని కూడా మీరు కౌంట్ చేపించచ్చు దీంతో. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను Day2 PY ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు గమనిస్తే నాకు 0 టైమ్స్ అని వచ్చింది. ఎందుకు వచ్చిందండి, మరి మీరు ఇక్కడ ఏమనుకుంటారు, 10 ఇచ్చాను కదా, మరి 10 రాలేదు, 0 టైమ్స్ అని ఏం చెప్తుంది, ఇది తప్పు చెప్తుంది అనుకోవద్దు. దయచేసి ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనం ఏం చేస్తామండి, దాని పొజిషన్లో 10 ప్లేస్లో ఏం పెట్టాం, 100 పెట్టేసాం, అందుకే మనం ఇక్కడ గమనించిన కూడా 100 ఉంటుంది, కాబట్టి అందుకే అది 0 చెప్పింది అనమాట. అలా కాకుండా 10 కాకుండా మనం 2 ఇచ్చామనుకోండి, ఆర్ 1 ఇచ్చామనుకోండి, ఎన్ని టైమ్స్ అంటే ఎన్నిసార్లు అది ఉందో అన్నిసార్లు చెప్తుంది అనమాట. వెయిట్, ఓకే ఐఎమ్ రియలీ సారీ, ఇక్కడ మనం క్లియర్ చేసేస్తాం కదా లిస్ట్ని, దానివల్ల మనకి అగైన్ అది 0 అని చెప్తుంది. ఇప్పుడు ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకు 1 వస్తుంది, ఇక్కడ గమనించండి 1 వచ్చేసింది. ఓకేనా, సో ఇవి కూడా మనం కమెంట్లో పెట్టేద్దాం. ఓకే, సో
వన్ ఎన్నిసార్లు అక్కర్ అయిందండి, వన్ టైమే కదా అక్కర్ అయింది. సో అందుకోసమే మనకు అది వచ్చిందనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఎల్ డాట్ నెక్స్ట్ ఇండెక్స్ మీకు ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎలిమెంట్ మీరు ఇచ్చారనుకోండి, ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు మనకి ఇక్కడ 100 లేదు కాబట్టి 10 ఉంటుంది కాబట్టి నేను 10 ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నా, 10 ఎలిమెంట్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నా. ఓకే, 10 ఎలిమెంట్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు గమనిస్తే ఏ పొజిషన్లో ఉందని చెప్తుంది 10. వెయిట్, మనం దీన్ని ప్రింట్ చేయలేదన్నమాట. సో ప్రింట్ చేయలేదు కాబట్టి మనకి ఏం చూపించట్లేదు. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేద్దాం. ఓకే, సో ప్రింట్ ఆఫ్ ఎల్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 10 అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే సో చూడండి సెకండ్ పొజిషన్లో ఉందని చెప్తుంది. ఒకసారి మనం చెక్ చేసుకుందాం. 0 1 2 సెకండ్ పొజిషన్లోనే ఉంది కదా. అలాగే 56 ఉంది కదా, 56 ఏ పొజిషన్లో ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. ఓకే, 56ని ఎతుకుదాం మనం ఇక్కడ. సో గమనిస్తే చూడండి 4th పొజిషన్లో ఉంది. ఓకేనా. సో ఇండెక్స్ మెథడ్ మనకు అలాగ ఉపయోగపడుతుంది. ఒకవేళ మనం లేనిది ఇద్దాం, అక్కడ 100 లేదు, నేను 100 ఇస్తాను. ఓకే, సో 100 ఇస్తే ఇప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది. చూడండి ఎర్రర్ వచ్చేసింది. ఓకేనా. సో ఎర్రర్ వచ్చింది. ఓకే, సో ఎర్రర్ ఎందుకు వచ్చిందండి, మనకు ఆ ఎలిమెంట్ లేదు కదా. ఓకేనా. ఓకే అండి, మనం నెక్స్ట్ మెథడ్ని చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ కాపీ మెథడ్ ఉంది. కాపీ మెథడ్ ఎందుకు యూజ్ చేయాలంటే, ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకి ఎల్ ఉంది అక్కడ. సో ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు ఎల్ అని రాస్తా. అంటే మనం ఏం చేస్తున్నామండి, ఎల్ అని ఏకి అసైన్ చేస్తున్నాం అనమాట. నేనేం చేస్తానంటే ఏలో 0th పొజిషన్లో నేను 100 అని పెట్టాను. ఓకేనా. సో ఇక్కడ నేను ప్రింట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని కమెంట్లో పెడదామండి. సో ఇప్పుడు నేను ఈ రెండింటిని ఎగ్జిక్యూట్ చేస్తాను. ప్రింట్ ఏ, ఓకే, అలాగే ప్రింట్ ఎల్ అంటున్నాను. ఓకేనా, ప్రింట్ ఎల్. ఓకే, సో ఇప్పుడు నేను చూద్దాం ఒకసారి. చూడండి నేను దేంట్లో చేంజ్ చేశానండి, ఏలో చేంజ్ చేశాను. కానీ నాకు వచ్చే అవుట్పుట్లో 2 కూడా చేంజ్ అయిపోతున్నాయి. గమనిస్తున్నారా, నాకు వచ్చే అవుట్పుట్లో 2 చేంజ్ అయిపోతున్నాయి అనమాట. ఎందుకు చేంజ్ అవుతుంది అంటే, ఇది ఎల్ ఏకి రెఫరెన్స్గా ఉంటుంది అనమాట. మీరు ఏం చేంజ్ చేశారనుకోండి, ఎల్లో కూడా చేంజ్ అయిపోతుంటుంది. సో ఈ ప్రాబ్లం మనం అవాయిడ్ చేసుకోవడానికే మనకి కాపీ మెథడ్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏ ఈక్వల్ టు ఎల్ డాట్ కాపీ మెథడ్ని యూస్ చేస్తాను. ఓకేనా, కాపీ మెథడ్ని యూస్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఏ ఆఫ్ 0 ఈక్వల్ టు 500 అని ఇచ్చాను అనుకోండి. ఓకేనా, సో 500 అని ఇస్తే నేను ఇవి 2 పక్కన పెట్టేస్తాను ప్రస్తుతానికి. ఓకే, ఇప్పుడు నేను న్యూ మెథడ్ని క్రియేట్ చేశాను కదా, అలాగే ఇది ఏ ఉండదు ఇక్కడ. సో ఇప్పుడు ఓకే, ఇవి రెండింటిని మనం కింద ప్రింట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఏ తర్వాత కదా డిఫైన్ అయింది. సో ఇక్కడ మనం ప్రింట్ చేద్దాం. ఇప్పుడు చెక్ చేసుకుందాం, ఇప్పుడు చేంజ్ అవుతుందో లేదో తెలుసుకుందాం ఒకసారి. ఓకే, చూడండి ఇప్పుడు నేను ఏలో చేంజ్ చేస్తే ఏలో మాత్రమే చేంజ్ అయింది 500, ఎల్లో చేంజ్ అవ్వలేదు. అదే మీరు ఇంతకు ముందు చూస్తే మామూలుగా మీరు అసైన్ చేసి ఎల్ ఈక్వల్ టు ఏ అని రాస్తే అప్పుడు మీకు ఏమవుతుంది, మీరు ఏ లిస్ట్లో చేంజ్ చేసినా కూడా 2 లిస్ట్లో చేంజ్ అయిపోద్ది అనమాట. ఓకేనా. ఈ ప్రాబ్లం మనం అవాయిడ్ చేయాలంటే మనం కాపీ మెథడ్ని యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి పాండాస్లో కూడా వస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ మెథడ్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా చాలా ఉన్నాయండి దీనికి మెథడ్స్. ఓకే, ఇంకా మనం కొన్ని చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్ మీరు అంటే పర్టికులర్ పొజిషన్లో పెట్టాల్సి ఉంటుంది దీనికి. సో అంటే ఏ పొజిషన్లో మీరు దాన్ని ప్లేస్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనం సెకండ్ పొజిషన్లో 100 అని ఇద్దాం. ఓకే, సో మేబీ నేను వాల్యూస్ని ఇంటర్చేంజ్ చేసి ఉండొచ్చు. ఐ మీన్ 2 అట్ అయ్యి ఉండొచ్చు, లేదా 100 ఇట్ అయ్యి ఉండొచ్చు. ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం దీన్ని. సో నేను అనుకున్నట్టుగానే అయింది. సో చూడండి ఇక్కడ 1 to 100 సెకండ్ పొజిషన్లో నేను 100 పెట్టాను అనమాట. ఓకేనా, 100ని ప్లేస్ చేస్తాను. దీని నెక్స్ట్ ఇది యాక్చువల్గా సెకండ్ పొజిషన్లో ఉంది 10, బట్ నేను చెప్పాను అనమాట దానికి సెకండ్ పొజిషన్లో 100 పెట్టమని. సో అప్పుడు ఏమవుతుంది, 10 పక్కకు జరుగుతుంది అనమాట, ఒక స్పేస్ అటు వెళ్తుంది అనమాట. ఓకేనా, ఒక పొజిషన్ పక్క వెళ్తుంది రైట్కి. ఓకేనా, సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్. మీరు అప్డేట్ మెథడ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అప్డేట్ ఇన్సర్ట్ 2 కూడా డిఫరెంట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రివర్స్ మనం ఇందాక ఆల్రెడీ ఇక్కడ ఎక్కడో మాట్లాడాం.
ఓకే. సో బట్ మీరు ఇక్కడ కూడా తీసుకోవచ్చు రివర్సు. ఓకే. సో ఇది ఆల్రెడీ మనం మాట్లాడాం కాబట్టి దీని గురించి చెప్పట్లేదు నేను. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఎల్ డాట్ సార్ట్. మీరు ఇట్లా కూడా ప్రింట్ చేసుకోవచ్చు మెథడ్ని, ఈ లిస్ట్ని. ఓకే. ప్రింట్ ఎల్ డాట్ సార్ట్ అంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ఓకే. సో ఐ హోప్ దీన్ని మనం సార్ట్ చేసిన తర్వాత ఎల్ని ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీని పైన పెట్టేసుకొని ఎల్ని ఇద్దాం ఇక్కడ. ఓకే. ఎల్ని ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి సార్టెడ్ ప్రింట్ అవుతుంది. సో ఒకసారి పైకి వెళ్ళి చెక్ చేసుకుందాం, ఇక్కడ ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి డిఫరెన్స్ ఉందా లేదా. 1 2 10 4 56. ఓకేనా. అయితే మీకు డౌట్ రావచ్చు, మరి మేము ఇది అసెండింగ్ ఆర్డర్ కదా, మేము డిసెండింగ్ ఆర్డర్లోకి ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే, అప్పుడు సింపుల్గా మీరు ఏం చేయొచ్చు, దీంట్లోనే ::-1 రాసేస్తారు అనుకోండి, లేదా ఎల్ డాట్ రివర్స్ అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఏ ఆర్డర్ ప్రింట్ అవుతుంది, డిసెండింగ్ ఆర్డర్ ప్రింట్ అవుతుంది. పైన చూడండి అసెండింగ్ ఆర్డర్, కింద డిసెండింగ్ ఆర్డర్. ఓకేనా. సో ఇట్లాగా మీరు ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు అనమాట వాటిని. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఎల్ డాట్ ఈ పాప్ రిమూవ్ అంతా కూడా ఎలిమెంట్స్ని తీసేయడానికి అనమాట. ఒకవేళ మనం పాప్ అని చూద్దాం. సో ఇది ఎలాంటి పారామీటర్స్ని తీసుకుపోతే ఓకే, లేదంటే పంపిద్దాం ఒకసారి. సో ఆ మెథడ్స్ని మీరు ప్రింట్ చేస్తారనుకోండి నల్ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఒకసారి చెక్ చేద్దాం ఎన్ని పారామీటర్ని తీసుకుంటుందో లేదో. ఓకే. చూడండి లాస్ట్ ఎలిమెంట్ని తీసేసింది అనమాట, లైక్ స్టాక్ లాగా. సో లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్ని ఇక్కడ తీసేసింది అది. ఓకేనా. యాక్చువల్ ఎల్లో నుంచి. ఓకే. సో 1 2 4 10 ఉంది కదా. సో దీంట్లో 56 అనేది లాస్ట్ ఎలిమెంట్ కాబట్టి 56 ఎలిమెంట్ ఇక్కడ లేదనమాట. ఓకేనా. అలాగే మీరు రిమూవ్ మెథడ్ యూస్ చేశారనుకోండి, ఎల్ డాట్ రిమూవ్. ఐ హోప్ రిమూవ్ డెఫినెట్లీ టేక్ 1 పారామీటర్. ఓకే. రిమూవ్ కదా. సో రిమూవ్లో నేను ఏం తీసేయాలనుకుంటున్నాను అనేది చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఓకే. ఎగ్జాంపుల్గా నేను 10 తీసేయాలనుకుంటున్నాను అనుకోండి. సో అగైన్ మనం లిస్ట్ని ప్రింట్ చేద్దాం ఇక్కడ. సో ప్రింట్ చేస్తేనే కదా మనకి డిఫరెన్స్ వస్తుంది, అది ఉందో లేదనేది. సో దాని గురించి ఇప్పుడు నేను 10 తీసేస్తాను కాబట్టి 10 వెళ్ళిపోయింది చూడండి. ఒకవేళ మీరు లాస్ట్ ఎలిమెంటే ఇందాక మనం పాప్ చేసినప్పుడే వెళ్తుంది అనుకుంటే, ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను 1 అని తీసేస్తాను. 1 ఉంది కదా మన దాంట్లో. సో 1 చూడండి 1 వెళ్ళిపోయింది, పైన 1 ఉంది, ఇక్కడ 1 లేదు. ఓకేనా. సో అది వచ్చేసి రిమూవ్ మెథడ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఎల్ డాట్ ఎక్స్టెండ్ అని ఉంది కదా, ఇందాక నేను చూస్తూ ఉంటారు ఎక్స్టెండ్. సో ఎక్స్టెండ్ మెథడ్ని ఎందుకు అంటే, సో ఇప్పుడు ఏదైనా నేను 2 లిస్ట్ని ఒకే లిస్ట్లోకి మెర్జ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఎగ్జాంపుల్గా A = 1, 2, 34, 57, 67 అట్లా అనుకోండి. సో ఇదంతా నేను ఒకే లిస్ట్లో పెట్టాలనుకుంటున్నా. ఓకేనా. సో ప్రింట్ ఎల్ ప్రింట్ చేస్తున్నాను. పైన మనం ఏ లిస్ట్ని అయితే మనం వేరే లిస్ట్ అపెండ్ చేయాలనుకుంటున్నామో ఆ లిస్ట్ని ఇక్కడ పాస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఎల్కి ఏని పంపిద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను దాన్ని ఇచ్చేసాను. ఇప్పుడు గమనిస్తే లాస్ట్లో గమనించండి ఇక్కడ 2 4 10 1 2 34 67. ఈ 1 2 34 67 ఎక్కడి నుంచి వచ్చాయండి, సెకండ్ లిస్ట్ అనమాట. ఓకేనా. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దీన్నే మీరు ఇంకొక విధంగా కూడా చేయొచ్చు, కొంచెం అది తమాషాగా ఉంటుంది, చూపిస్తాను చూడండి. సో మీరు మేబీ ఇది ఇంతకుముందు మీరు చూసే ఉండరు అనుకుంటున్నాను. సో C = 9 ఏదో ఒక నెంబర్లు ఇస్తున్నాను నేను ఇక్కడ. సో వీటిని ఇప్పుడు యూస్ చేసుకొని మనం ఏం చేద్దామంటే ప్రింట్ C+A అంటున్నాను అనుకోండి. మీ ఉద్దేశంలో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో చెప్పండి. మీ ఉద్దేశంలో ఇది ఏం ప్రింట్ అవుతుంది అని అనుకుంటున్నారు, అంటే ఇవన్నీ యాడ్ అవుతాయి అనుకుంటున్నారా? సో ఖచ్చితంగా కాదనే చెప్తాను. ఒకసారి మన అవుట్పుట్ని గమనిస్తే చూడండి, ఈ 2 లిస్టులు అపెండ్ అయిపోతాయి అనమాట. ఓకేనా. C ఫస్ట్ ఉంది కాబట్టి C ఎలిమెంట్స్ ఫస్ట్ ఉంటాయి, నెక్స్ట్ ఈ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. ఇది సిమిలర్ టు ఎక్స్టెండ్ మెథడ్ అనమాట. ఓకేనా. ఒకవేళ మీరు ఇట్లా కానీ ఊహించుకొని ఇట్లా రాసుకున్నారనుకోండి, ఇది తప్పు అవుతుంది అనమాట. ఓకేనా. ఆ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్నామంటే తప్పు అవుతుంది. సో అలాగే మీరు ఎలాంటి ఆపరేషన్స్ని లిస్ట్ మీద పెర్ఫామ్ చేయలేరు అంటే, ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం అడిషన్ ఆపరేషన్ ఉంది. అలా కాకుండా నేను లిస్ట్ ఐటమ్స్ అన్నిటికీ నేను 10 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. Cకి 10 యాడ్ చేస్తున్నా అంటే నా దృష్టిలో ఏమని 979, 977, 944 రావాలనుకుంటున్నా. కానీ అలా రాదు. ఓకే, అలా రాదు, లిస్టు యాక్సెప్ట్ చేయదు. ఓకే. సో అలాగే మీరు సబ్ట్రాక్షన్ చేశారనుకోండి, సబ్ట్రాక్ట్ చేసినా కూడా అవ్వదు. ఓకే.
సబ్ట్రాక్ట్ చేసినా కూడా అవ్వదు. ఓకే, మరి ఏం చేస్తే అవుతుందంటే మీరు ఇంటూ చేశారనుకోండి, ఎగ్జాంపుల్గా నేను 10 కాబట్టి దాని నుంచి వాడుతున్నాం, 10 ఇచ్చి అనుకోండి, మీకు అవుట్పుట్ వస్తుంది కానీ భయపడద్దు. ఓకేనా, సో అవుట్పుట్ చూడండి ఏమవుతుందంటే ఆ లిస్ట్ ఇంటూ 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, 10 టైమ్స్ ఎలిమెంట్స్ ఇటరేట్ అవుతాయి లోపల లోపల. ఓకేనా, ఇక్కడ గమనిస్తే 9 5 9 69 9 67 34 అయిపోయింది వన్ టైము, 969 567 34 నెక్స్ట్ టైము, అట్లాగా మీకు 10 టైమ్స్ వస్తాయి అనమాట. ఓకేనా, సో లిస్ట్ మీకు ఆపరేషన్స్ని యాక్సెప్ట్ చేయదు. ఓకేనా, ఓన్లీ నంపై అరేస్ మాత్రమే లిస్ట్ ఆపరేషన్స్ని యాక్సెప్ట్ చేస్తాయి అనమాట. అదే మీరు అరేని తీసుకొని ప్లస్ 10 యాడ్ చేశారనుకోండి, ప్రతి ఎలిమెంట్కి 10 యాడ్ అయిపోద్ది, కానీ లిస్ట్ మీకు అలా యాక్సెప్ట్ చేయదు అనమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది లిస్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్గా. ఓకే గైస్, ఇప్పుడు మనం లిస్ట్ కాంప్రహెన్షన్స్ గురించి మాట్లాడదాం. దానికంటే ముందుగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను స్టాటిస్టిక్స్ చూస్తున్నాను కాబట్టి దగ్గర 0.5% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయట్లేదు అనమాట. అలాగే వీడియోని కూడా లైక్ చేయట్లేదు. సో మీ సపోర్ట్ ఉంటేనే మేము ఏదైనా చేయగలం, కాబట్టి సపోర్ట్ లేకపోతే వీడియోస్ని ఇంకా ఆపాయాల్సి వస్తుందేమో. ఓకే, సో మీరు అందరూ సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా వీడియోస్ని మీకోసం మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నాను కాబట్టి కనీసం ఇక నుంచి అయినా వీడియోస్ని షేర్ చేయడం, లైక్ చేయడం, కమెంట్ చేయడం ఇట్లాంటివి చేయండి దయచేసి. సో నేను ఇవన్నీ ఫ్రీగా చేసేవే కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో లిస్ట్ కాంప్రహెన్షన్స్ గురించి మాట్లాడదాం ఇప్పుడు వీడియోలో. సో లిస్ట్ కాంప్రహెన్షన్స్ అంటే మనం కోడ్ని రెడ్యూస్ చేస్తాం అనమాట. సింపుల్గా చెప్పాలంటే మనం కోడ్ని రెడ్యూస్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా ఇందాక మనం L=2 అని క్రియేట్ చేస్తాం. సో ఒక లిస్ట్ని తీసుకుందాం. ఓకే, సో ఈ లిస్ట్లో ఇప్పుడు మనకి గమనిస్తే 1 2 3 4 5 6 7 ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను >5 ఎలిమెంట్స్ నాకు కావాలనుకుంటే అప్పుడు ఏం చేస్తానండి, సింపుల్గా ఇంకొక ఏని క్రియేట్ చేసుకుంటా. సపరేట్ లిస్ట్ కావాలనుకుంటే ఎంటీ లిస్ట్ క్రియేట్ చేసుకుంటా. సో ఫర్ ఐఎన్ ఎల్ని తీసుకున్నాక ఇఫ్ కండిషన్ రాస్తా. ఇఫ్ ఐ >= 5 అయితే ఏం చేస్తాను, సింపుల్గా ఏ డాట్ అపెండ్ చేస్తా దానికి. ఓకే, లిస్ట్కి అపెండ్ చేస్తా. ఎంటీ లిస్ట్ అయినా కూడా లిస్ట్ మెథడ్స్ అన్నీ వర్క్ అవుతాయి. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చామనుకోండి, అప్పుడు మనకి ఆ ఏలో అవన్నీ స్టోర్ అవుతాయి అనమాట. ఓకేనా, సో ఇంత క్లియర్ చేసేద్దాం. ఓకే, 5 6 7 స్టోర్ అయినాయి. ఇక్కడ ఎన్ని లైన్లు రాసామండి మనం, 1 2 అండ్ 3 4 5 6. ఓకే, ఎంత 1 2 3 4 5 6 లైన్స్ రాసాం. దీన్ని మనం కొంచెం సింప్లిఫై చేద్దాం. ఓకే, సో A = B అనుకోండి, పైన ఏ ఉంది కాబట్టి. ఓకే, సో నేను ఫస్ట్ రాస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. B కదా, B డాట్ అపెండ్ ఆఫ్ I ఫర్ IN L if I >5. ఓకే, సో ఇప్పుడు ఇదంతా రాశాను కదా. ఇప్పుడు నేను ప్రింట్ చేసినాక అవుట్పుట్ చూపించినాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో B ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే మనకి మనం పైన Bని తీసుకుందాం ఇక్కడ, లేదంటే మనం ఇక్కడ కావాలంటే Bని తీసుకుందాం. ఓకే, జస్ట్ దీన్ని ఇలానే ఉంచేస్తాను నేను. ఓకే, సో చూడండి ఇప్పుడు మనకి గమనిస్తే మనకి రెండు కూడా సేమ్ అవుట్పుట్లు వేసినాయి అనమాట. ఓకేనా, B ఈజ్ నాట్ డిఫైన్డ్ ఎందుకు వచ్చిందంటే మనం Bని క్రియేట్ చేయకుండానే దానికి అపెండ్ చేస్తున్నాం కదా, దానికోసం వచ్చింది. సో ఓకే, ఇప్పుడు చూడండి రెండిట్లకి సేమ్ అవుట్పుట్లే వస్తున్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సింపుల్గా ఇప్పుడు నేను ఫర్ లూప్ దగ్గరికి వెళ్ళిపోయి చూపిస్తాను చూడండి. ఓకే, సో ఫస్ట్ ఫర్ లూప్ ఉంది ఇక్కడ. ఓకేనా, ఫర్ లూప్ ఉంది. ఓకే, అండ్ దెన్ దీని కింద ఏముంది, ఇక్కడేముంది, ఇఫ్ కండిషన్ ఉంది. అదే ఇఫ్ కండిషన్ నేను ఎల్ తర్వాత కోలన్, ఇక్కడ కోలన్ ఉంటుంది, కోలన్ పైకి తీసుకెళ్ళాలి దీన్ని. ఓకేనా, సింపుల్గా ఇక్కడ తీసుకెళ్తాం. ఓకే, సో దీని కింద ఏముంది, అపెండ్. సో ఏదైతే మీకు ఫైనల్ అవుట్పుట్ అవుతుందో ఆ అవుట్పుట్ని మీరు సింపుల్గా ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట, అన్నిటికంటే ముందు. అంటే ఇక్కడ రావాలి, ఫర్ లూప్ కంటే ముందు రావాలి. సో ఈ కోలన్ తీసేసి ఇక్కడ ఎక్కడ కూడా కోలన్ ఉండకూడదు మనకి.
ఓకే, కోలన్ ఉండకుండా. సో ఎల్ని ఇక్కడ తీసేస్తాం. ఓకే, కోలన్ తీసేస్తాం అనుకోండి. ఇప్పుడు ఇది రెండు చూడండి, సేమ్ రెండు ఒకటే అనమాట. ఓకేనా. సో మరలా చెప్తాను చూడండి. యాక్చువల్ ఫర్ లూప్ని మనం రాసుకుంటాం. ఫర్ లూప్ రాశాక ఫర్ లూప్లో కోలన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో దాన్ని పైకి పంపిస్తాం. ఫైనల్ అవుట్పుట్ ఫైనల్గా ఇదే కదా నా స్టెప్, దీన్ని నేను ముందుకు తీసుకెళ్తా. ఓకేనా. ఇవన్నీ కూడా లిస్ట్లోకి వస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు లిస్ట్ క్రియేట్ చేయకపోయినా ఇవన్నీ లిస్ట్లోకే వస్తాయి అన్నమాట. ఓకేనా. సో మనకి లిస్ట్ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి లిస్ట్లోకి వెళ్ళిపోతాయి అవన్నీ. ఓకేనా. సో ఇంత సింపుల్ అనమాట లిస్ట్ కంప్రెషన్స్. ఓకే. సో ఒకవేళ మీకు ఇప్పటి వరకు ఇంత సింపుల్ అని తెలిస్తే ఓకే అండి. ఓకేనా. సో మనం కోలన్ ఉన్న వాటిని పైకి తీసుకెళ్తూ ఉంటాం అనమాట. ఓకేనా. సో ఇవి మనకి సింగిల్ లైన్లో చూడండి మనకు అవుట్పుట్ వచ్చేసింది. సింగిల్ లైన్లో మనకు అవుట్పుట్ వచ్చేసింది. ఇక్కడ మనం 6 లైన్స్ రాసాం అనమాట. ఓకేనా. సో ఇది లిస్ట్ కంప్రెషన్స్. ఓకే అండి, ఈ సెషన్లో మనం టపుల్స్ గురించి మాట్లాడదాం. టపుల్స్ గురించి మనం మాట్లాడుకోవడానికి అంత ఎక్కువ ఏముండదు, బట్ లిస్ట్తో కంపేర్ చేసి చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఇంటర్వ్యూకి ఒకవేళ మీరు ప్లేస్మెంట్కి వెళ్తున్నా లేకపోతే బయట జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నా మీకు లిస్ట్కి టపుల్కి డిఫరెన్స్ ఖచ్చితంగా అడుగుతారు మిమ్మల్ని. సో మోస్ట్ ఇంటర్వ్యూ ఆస్క్డ్ క్వశ్చన్ ఇది. సో లిస్ట్కి టపుల్కి డిఫరెన్స్ ఏంటంటే లిస్ట్లో మనం ఆపరేషన్స్ చేయగలం అనమాట. లిస్ట్లో ఒక ఎలిమెంట్ని చేంజ్ చేయగలం, లిస్ట్కి అంటే మాడిఫై చేయగలం వాటిని, అలాగే డిలీట్ చేయగలం, ఇవన్నీ చేయగలం. కానీ టపుల్ అలా యాక్సెప్ట్ చేయదనమాట. ఓకే. టపుల్ మరి ఎందుకు అసలు మనకి యాక్సెప్ట్ చేయకపోతే, మనం దాని మీద ఎలాంటి ఆపరేషన్స్ చేయకపోతే మనం ఇంక దేనికి అది ఉపయోగం లేనిది అని మీరు అనుకుంటే అది తప్పనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు కొన్ని ఈమెయిల్స్ ఇచ్చారనుకోండి, లేదా కొన్ని కాంటాక్ట్స్ ఫోన్ నెంబర్స్ ఇచ్చారనుకోండి. సో మీరు లిస్ట్లో పెట్టుకునే వాటి మీద ఆపరేషన్స్ చేయొచ్చు. ఓకే. బట్ మీరు లిస్ట్లో పెట్టినప్పుడు మీరు దాంట్లో ఉన్న డేటాని మాడిఫై చేశారనుకోండి, మీరు ఏదో ఒకటి చేసుకుంటా లిస్ట్ మీద ఆపరేషన్స్ చేస్తా దాంట్లో ఉన్న డేటాను మాడిఫై చేశారనుకోండి, సింగిల్ నెంబర్ మారినా సింగిల్ క్యారెక్టర్ మారినా కూడా ఈమెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ మారిపోతాయి. అవునా కదా. లిస్ట్ అన్ని ఆపరేషన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి మీకు తెలుసో తెలియకుండా మాడిఫై అయిపోద్ది. కానీ టపుల్ అవ్వదు. టపుల్ మీకు మాడిఫై అవ్వనివ్వదు అనమాట. ఎగ్జాంపుల్గా మనం టపుల్ని ఎలా క్రియేట్ చేస్తామంటే, ఎగ్జాంపుల్గా టీ అనుకుంటాం. ఓకేనా. ఎగ్జాంపుల్గా మీరు టీనే కాదు జెడ్ కూడా అనుకోండి. ఓకేనా. సో ఈ బ్రేసెస్ ఉంటాయి, లిస్ట్కి స్క్వేర్ బ్రేసెస్ ఉంటాయి, వీటికేమో బ్రాకెట్స్ లాగా ఉంటాయి. ఓకే. సో నేను 9, ఓకే ఏదో ఒకటి పర్లేదు, ఏ నెంబర్ ఇచ్చినా ఒకటేనండి. ఓకే. సో ఇప్పుడు నేను టప్పులో కాదో తెలుసుకోవాలి కాబట్టి నేను ఏం చేస్తాను, టైప్ ఇస్తాను. ఓకే. టైప్ ఆఫ్ టీ. ఓకే, టైప్ ఆఫ్ టీ. ఓకే. సో ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసినట్లయితే, సో చూడండి నాకేమిచ్చింది, క్లాస్ టపుల్ వచ్చిందనమాట. ఒకవేళ నేను లెంత్ కనుక్కోవాలంటే సేమ్ మెథడే, మనం ఇంతకుముందు ఏ లెంత్ అయితే యూస్ చేస్తామో, అందుకే ఇవి అన్నిటికీ ఉపయోగపడతాయి కాబట్టి వీటిని కామన్ ఫంక్షన్స్ అంటారు అనమాట. సో ఇవి మనకి ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు వీటిని. ఓకే. సో చూడండి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు నేను ఒకసారి ఇంతకుముందు మనం ఊహించుకున్నట్టే మనం ఇంతకుముందు లిస్ట్కి ఎల్ డాట్ అనగానే మనకు కొన్ని మెథడ్స్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం టీ డాట్ అన్న కూడా మెథడ్స్ వస్తాయి. మెథడ్స్ ఏమొస్తాయి తెలుసా, కౌంట్ ఒకటి, ఇండెక్స్ మాత్రం ఉంటుంది. చూడండి ఇంకేం మెథడ్స్ లేవన్నమాట. ఎందుకు లేవంటే మనకి ఇంకా ఒకసారి మీరు గమనించండి, లిస్ట్లో మనం అపెండ్ చేయొచ్చు, రీప్లేస్ చేయొచ్చు, రివర్స్ చేయొచ్చు. ఓకేనా. ఇంకా అలాగే అప్డేట్ చేయొచ్చు. ఓకేనా. సో లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ టపుల్ యాక్సెప్ట్ చేయదు అనమాట. అది టపుల్ని అసలు మీరు వన్స్ క్రియేట్ చేశారంటే 945 435 23ని క్రియేట్ చేశారంటే ఈ 3 ఎలిమెంట్లో ఒక్క ఎలిమెంట్ని కూడా మనం కదపలేం. ఒక్క ఎలిమెంట్లో సింగిల్ డిజిట్ని కూడా కలపలేము మనం. ఓకేనా. కనీసం వాటి ఇండెక్స్లు కూడా మార్చలేం. ఓకేనా. టపుల్కి అంత పవర్ ఉంటుంది అనమాట, అది అంత కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనా. సో ఒకవేళ మీరు ట్రై చేశారనుకోండి, పాప్ మెథడ్ యూస్ చేస్తారనుకోండి, పాప్ మెథడ్ లేదని చెప్తుంది సింపుల్గా. ఓకేనా. సో చూడండి అట్రిబ్యూట్ పాప్. ఓకే. సో ఇట్లా ఉంటుంది అనమాట టప్పులు. అసలు మనం ఏం చేసినా కూడా నేను కదలననే చెప్తుంది. ఓకేనా. కావాలంటే మీరు ఇండెక్సింగ్ చేయొచ్చు. సో ఇప్పుడు 435 ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటే 435 ఇస్తాను. సో మనకి ఇండెక్స్ ప్రింట్ అవుతుంది కాబట్టి మనం ఫస్ట్ దాన్ని ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో చెక్ చేసుకుందాం మనం ఇప్పుడు. సో చూడండి టపుల్ 1లో వచ్చింది. 0 ఇండెక్స్ ఎప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది, మర్చిపోకూడదు. అది టపుల్ అయినా, లిస్ట్ అయినా, డిక్షనరీ అయినా, సెట్ అయినా, స్ట్రింగ్ అయినా 0 1 435 ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఉందండి, కౌంట్ మెథడ్ ఉంది. అవును కదా. కౌంట్ మెథడ్ టీ డాట్ 23 ఎన్నిసార్లు ఉందో తెలుసుకోవాలనుకుంటున్నా. కౌంట్ ఆఫ్ 23. ఓకే. మనకి అవుట్పుట్ ఎంత వస్తుంది చెప్పండి.
చెప్పండి, మీరు చెప్పండి. 1 వస్తుంది, ఎందుకంటే 23 ఓన్లీ 1 టైమే ఉంది కాబట్టి. ఒకవేళ నేను 23 అని ఇచ్చాను అనుకోండి, 23. ఓకే, సో ఇప్పుడు ఎన్నిసార్లు వస్తుందండి? ఎన్నిసార్లు వస్తుంది? 2 టైమ్స్ వస్తుంది. ఓకేనా? సో 2 టైమ్స్. ఓకే ఓకే సో ఓకే అండి, ఇది టప్పుల గురించి. అండ్ ఫైనల్గా మీకు ఇంటర్వ్యూలో మీరు ఎలా చెప్పాల్సి ఉంటుందంటే, టప్పులు ఇమ్యూటబుల్. ఓకేనా? ఇమ్యూటబుల్. లిస్ట్ వచ్చేసి మ్యూటబుల్ అనమాట. లిస్ట్లో మనం అన్ని ఆపరేషన్స్ చేయొచ్చు, టప్పులు ఎలాంటి ఆపరేషన్ యాక్సెప్ట్ చేయదు అనమాట. ఓకేనా? సో సింపుల్గా మీరు అలా చెప్పుకోవచ్చు. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్క్డ్ క్వశ్చన్ అండి ఇది. సో టప్పుల్కి లిస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, మీరు లిస్ట్లో చేసే ఏ ఆపరేషన్ కూడా టప్పుల్లో చేయలేరు, ఎక్సెప్ట్ ఇండెక్సింగ్, కౌంట్ తప్ప. ఓకేనా? సో ఇది టప్పుల గురించి. ఓకే అండి, ఇప్పుడు మనం సెట్స్ గురించి మాట్లాడదాం. సెట్స్ మనకి ఒకే ఒకసారి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అలాగే కొన్ని ఎప్పుడైనా కామన్ ఎలిమెంట్స్ తీసుకోవాలన్నా ఇట్లాంటి ఆపరేషన్స్లో సెట్స్ కొంచెం ఉపయోగపడతాయి. మోస్ట్లీ మనం లిస్ట్తోనే మన ఆపరేషన్స్ అన్నీ చేస్తుంటాం. లిస్ట్ ఆర్ డిక్షనరీస్తోనే మనకి ఎక్కువ వర్క్ ఉంటుంది. సెట్స్ చాలా 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 తక్కువ ఉంటుంది. ఓకే, సో సెట్ మీరు ఇక్కడ చాలా వరకు కన్ఫ్యూజ్ అవకాశం ఉంటుందండి. సో ఎగ్జాంపుల్గా డి ఈక్వల్ టు ఇది క్రియేట్ చేశాను అనుకోండి, అలాగే ఎస్ ఈక్వల్ టు నేను సెట్కి డిక్షనరీస్కి రెండు ఇవే ఉంటాయి, ఈ బ్రాకెట్సే ఉంటాయి. బట్ ఇప్పుడు చెప్పండి, డిక్షనరీలో కూడా మీరు కీ వాల్యూస్ ఇస్తారన్నమాట, కీ వాల్యూ పేర్స్. అలాగే సెట్కి మనకి ఈ బ్రాకెట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 1, 3, 5, 7, 4, 10 అని ఇచ్చాను అనుకోండి, ఇది సెట్ అనమాట. ఓకేనా? సో మీరు ఇంతకుముందు మనం గమనిస్తే ఎల్ ఈక్వల్ టు మనం ఈ బ్రాకెట్స్ ఇచ్చామండి. మనం ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్ అన్నాం అనుకోండి, ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్. ఓకే, సో ఇప్పుడు మీ అంచనాలు నేను తలకిందులు చేయబోతున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం టీని ఎలా క్రియేట్ చేస్తామండి, టపుల్ని ఈ బ్రాకెట్స్తో క్రియేట్ చేస్తాం, ఎంటీ టపుల్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం దాన్ని కూడా ఒకసారి మనం చెక్ చేసుకుందాం, క్రాస్ చెక్ చేసుకుందాం, టైప్ ఆఫ్ టీ. ఓకే, సో ఇప్పుడు దీని ప్రకారం ఇదేమవ్వాలండి, ఇప్పుడు నేను సెట్కి ఈ బ్రేసెస్ యూస్ చేస్తున్నా కాబట్టి డి అనేది ఏమవ్వాలండి, డి అనేది ఏమవ్వాలి చెప్పండి, డి అనేది సెట్ అవ్వాలి. ఓకేనా? సెట్. ఓకే, టైప్ ఆఫ్ డి కదా, సో నేను డిని చెక్ చేస్తా. ఓకే, సో అలాగే ఇక్కడ టైప్ ఆఫ్ ఎస్ అని ఉంది కదా, దీన్ని కూడా చెక్ చేస్తా. ఓకే ఓకే సో వెయిట్. ఓకే, చెక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తానండి. చెప్పండి, ఎల్ ఇట్లా స్టార్ట్ అయింది కాబట్టి నాకు లిస్ట్ వస్తుంది, టప్పులు వస్తుంది. ఓకే, అంతే కదా. సో అప్పుడు ఈ బ్రేసెస్తో స్టార్ట్ అయినప్పుడు, ఈ బ్రేసెస్తో ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఇదేం రావాలండి, ఇది సెట్ అంటున్నాను కాబట్టి ఇది కూడా డి కూడా సెట్ రావాలి కదా. సో చూడండి ఏమొచ్చింది, డిక్షనరీ అంటుంది. నేను డిక్షనరీ ఎప్పుడు క్రియేట్ చేశాను, క్రియేట్ చేయలేదు కదా. మనం అనుకున్న దాని ప్రకారం ఈ బ్రేసెస్తో స్టార్ట్ అయినప్పుడు ఈ బ్రేసెస్లో ఎలిమెంట్స్ ఉంటే అది లిస్ట్ అయింది, ఈ బ్రేసెస్తో ఉన్నప్పుడు అది టపుల్ అయింది. మరి ఈ బ్రేసెస్తో స్టార్ట్ అయ్యి నేను ఎలిమెంట్స్ ఇస్తే, ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు ఏమో సెట్ అంటుంది, ఎలిమెంట్స్ లేకపోతే డిక్షనరీ అంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారండి. సో మీరు ఎంటీ సెట్ క్రియేట్ చేయాలనుకుంటే మీరు ఎలా క్రియేట్ చేస్తారంటే, సెట్ కన్స్ట్రక్టర్ని యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు సెట్ ఇక్కడ నేను ఇస్తాను చూడండి. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది కదా, సో దీన్ని తీసుకుపోయి ఇక్కడ ఇస్తాను చూడండి. సో మీరు ఎంటీ సెట్ క్రియేట్ చేయాలంటే మీరు అలా క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ గమనించండి, సెట్ అని వచ్చింది. ఓకే, సెట్. ఓకే, సో మీరు ఇట్లా క్రియేట్ చేయకపోతే మీకు డిక్షనరీ కిందకి వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా? సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంటీ డిక్షనరీ అన్నప్పుడు ఇలా క్రియేట్ చేసుకోవాలి, ఇది సెట్ అవ్వదు అనమాట. కానీ ఎలిమెంట్స్ ఇచ్చారంటే అప్పుడు అది సెట్ అయిపోద్ది అనమాట. ఓకేనా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఓకే ఓకే అండి, మనం మోస్ట్లీ లిస్ట్ని సెట్స్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే, సో నేను దీన్నే కాపీ చేసుకుని ఇక్కడ పెడతాను. సో ఇప్పుడు ఒకవేళ దీంట్లో డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్గా 3 రిపీట్ అయింది, 5 రిపీట్ అయింది, 10 రిపీట్ అయింది. ఓకే, మళ్ళీ 3 వచ్చింది, మళ్ళీ 4 వచ్చింది, ఇట్లా ఉన్నాయనుకోండి, సెట్ అన్ని ఎలిమెంట్స్ అలో చేయదనమాట. ఒకవేళ మీరు కౌంట్ రాసుకున్నారనుకోండి, ప్రింట్ లెంత్ ఫంక్షన్ రాశారనుకోండి, ఎన్ని ఉన్నాయని చెక్ చేయడానికి, ఒకసారి చెక్ చేద్దాం మనం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్తాం. మీరు చూసి చెప్పండి అక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో. ఇక్కడ 6 ఎలిమెంట్స్ అయినా ఉంది, 1 2 3 4 5 6. మరి ఎందుకండి ఈ ఎలిమెంట్స్ అన్నీ వెళ్ళిపోయినాయి, మొత్తం 11 ఉన్నాయి, 6 అని చెప్తుంది. ఓకేనా? సో మనం ఒకసారి ఎలిమెంట్స్ని ప్రింట్ చేద్దామండి. ప్రింట్ ఆఫ్ ఎస్
ఎస్ని ప్రింట్ చేద్దాం. ఓకే, సో అవి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి. సో చూస్తే నాకు ఎన్ని ఎలిమెంట్స్ వస్తున్నాయండి, 6 ఎలిమెంట్సే. ఓకేనా, సో అందుకోసం అది కౌంట్ కూడా 6 చెప్తున్నాం, లెంత్ కూడా 6 చెప్తుంది. ఎందుకు మళ్ళీ ఇట్లా చెప్తుందంటే సెట్స్ ఏం చేస్తాయంటే డూప్లికేట్ ఎలిమెంట్స్ని అలౌ చేయమని అనమాట. మీరు 10ని 100 టైమ్స్ రాసినా కూడా 1 టైం మాత్రమే చెప్తుంది అనమాట. ఓకేనా, 3 టైమ్స్ రాసినా 1 టైమే చెప్తుంది. ఎన్నిసార్లు రాసినా ఒక ఎలిమెంట్ రిపీట్ అవుతుందంటే సెట్ అలో చేయదు, దాన్ని సింగిల్ టైం మాత్రమే తీసుకుంటుంది అనమాట. ద బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ సెట్ ఏదైనా ఉందంటే అది ఇదే అనమాట. సో దీన్ని మనం లిస్ట్లో మనం ఇలా చేయలేము అనమాట. లిస్ట్ డూప్లికేట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సెట్ మనల్ని డూప్లికేట్ లేకుండా మనం ఎలిమెంట్స్ని తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఫోన్ నెంబర్లు కానీ లేకపోతే ఈమెయిల్స్ కానీ ఇంకేదైనా డూప్లికేట్ అవుతూ ఉందనుకుంటే మీరు సింపుల్గా దాన్ని లిస్ట్లో సెట్లో పెట్టేశారనుకోండి, సెట్లో నుంచి మళ్ళీ లిస్ట్లో కన్వర్ట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఈజీగా డూప్లికేట్స్ ఎలిమినేట్ అయిపోతాయి అనమాట. ఓకేనా, మళ్ళీ అన్ని చెక్ చేసుకొని దాని కౌంట్లు చూసుకొని ఇన్ని చేయకుండా మనం సింపుల్గా ఈ ఆపరేషన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో దీన్నే నాకు లిస్ట్లో కావాలనుకుంటున్నాను అనుకోండి, మీరు సింపుల్గా లిస్ట్ అని ఇచ్చేసారనుకోండి. ఓకేనా, సో సెట్నే లిస్ట్లోకి పంపించేస్తున్నట్టు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే నాకు డూప్లికేట్ ఎలిమెంట్స్ లేకుండా నాకు లిస్ట్ క్రియేట్ అవుతుంది. గమనించండి, ఇప్పుడు ఇంతకుముందు సెట్లో ఉండింది, ఇప్పుడు నాకు లిస్ట్లో క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకేనా, లిస్ట్లో క్రియేట్ అయిపోయింది, డూప్లికేట్ ఎలిమెంట్స్ లేవు. ఓకేనా, సో ఇదే నేను చెప్తుంది. ఒకవేళ మీరు లిస్ట్లోకి తీసుకెళ్ళాలంటే సింపుల్గా మీరు ఇట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకు అది సెట్గానే కావాలి, దాని మీద కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి కాబట్టి చూద్దాం ఒకసారి. సో దీంట్లో ఇంకా సెట్లో యాక్చువల్గా చాలా ఆపరేషన్స్ ఉంటాయండి, నేను అన్నీ చెప్పట్లేదు ఇక్కడ మీకు. సో ఆల్రెడీ మీకు యాడ్ అంటే అప్ అండ్ లాగే అనమాట, దానికి ఒక ఎలిమెంట్ యాడ్ చేయమని. క్లియర్ అంటే మొత్తం ఎలిమెంట్స్ని డిలీట్ చేసేస్తుంది. కాపీ అంటే కాపీ మెథడు ఒక సెట్లోంచి ఇంకో సెట్లోకి మనం ఎలిమెంట్ చేంజ్ చేస్తున్నప్పుడు 2 సెట్లు చేంజ్ అవ్వకుండా సింగిల్ సెట్ చేంజ్ అవ్వడానికి మనం కాపీ మెథడ్ యూస్ చేస్తాం. ఆల్రెడీ లిస్ట్లో దీని గురించి మాట్లాడను. డిఫరెన్స్ అంటే మీరు A-B ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమవుతుంది అనమాట. A-B. ఓకే, A-B. ఓకే, సో A-B ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోద్ది అనమాట. ఓకేనా, సో ఎగ్జాంపుల్గా S ఉంది ఇక్కడ, అలాగే నేను టీని తీసుకుంటాను, సెట్లో క్రియేట్ చేస్తున్నాను. సో 2, 3, 4, 6, 5 ఇట్లా ఇచ్చేసానండి. ఓకేనా, నేను దీన్ని ప్రింట్ చేస్తాను. ప్రింట్ S డిఫరెన్స్ ఆఫ్ B అంటే S మైనస్ టీ కదా, ఇది T, S మైనస్ T అని అర్థం. ఓకేనా, సో ఇప్పుడు ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. మనకి ఏ ఎలిమెంట్స్ వస్తాయి చూడండి. ఓన్లీ 10, 7 మాత్రం వచ్చింది. ఈ 10, 1, 10, 7 ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇక్కడి నుంచి వచ్చాయి అనమాట. ఓకేనా, మీరు ఈ ఎలిమెంట్ని ఫస్ట్ ఇస్తే లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఆ ఎలిమెంట్స్ మాత్రమే వస్తాయి, ఈ రైట్ సైడ్లో ఉండే రావు అనమాట. ఓకేనా, నెక్స్ట్ యూనియన్, ఇంటర్సెక్షన్ ఉంటాయి. ఓకేనా, సో యూనియన్ ఎలా ఉంటుంది, దీనికి ఆపోజిట్లో అది మనం రాయడానికి అవ్వదు కాబట్టి ఇంటర్సెక్షన్ అని రాస్తాను. ఓకే, సో నెక్స్ట్ ప్రింట్ S డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ T అని అనుకోండి. ఇప్పుడు ఇంటర్సెక్షన్ అంటే చెప్పండి, ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ వస్తాయి అన్నమాట, రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు మీకు 2 లిస్టులు ఉన్నాయి అనుకోండి, 2 లిస్టుల్లో కామన్గా ఉండే పర్సన్స్ మీరు కావాలనుకుంటున్నారు అనుకోండి. ఓకేనా, సో అప్పుడు ఎగ్జాంపుల్గా క్రికెట్ ఆడేవాళ్ళు, ఫుట్బాల్ ఆడే ప్లేయర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళలో కామన్గా కొంతమంది ఫుట్బాల్ ఆడుతున్నారు, కొంతమందికి ఫుట్బాల్ ప్లస్ క్రికెట్ కూడా ఆడతారు అనుకోండి. అప్పుడు మీరు ఎట్లా చేయొచ్చు, మీరు ఈ రెండింటిని సెట్లోకి తీసుకొని మీరు ఇంటర్సెక్షన్ ఉపయోగించారనుకోండి, అప్పుడు మీకు కామన్గా ఉండే ఎలిమెంట్స్ బయటపడతాయి అనమాట. 3, 4, 5 అనేది కామన్ ఎలిమెంట్స్ అనమాట. అలాగే మీరు మొత్తాన్ని ఆ ప్లేయర్స్ అందరినీ కలిపేసేయాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మీరేం చేయొచ్చండి, S డాట్ ఓకే యూనియన్ ఆపరేషన్ తీసుకుంటే టీని పంపిద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనకి మొత్తం వచ్చేస్తాయి అనమాట. మనం చిన్నప్పుడు ఈ చదువుకొని ఉంటాము, A-B నాట్ ఈక్వల్ టు B-A అండి. ఓకేనా, సో A యూనియన్ B ఈక్వల్ టు B యూనియన్ A, అలాగే A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు B ఇంటర్సెక్షన్ A అవుతాయి, కానీ A-B నాట్ ఈక్వల్ టు B-A. ఓకేనా, ఈ కండిషన్ మర్చిపోకూడదు. ఇవన్నీ మనం చిన్నప్పుడు చదువుకునే అనమాట. ఓకేనా, సో చూడండి ఇక్కడ మనకి అన్ని ఎలిమెంట్స్ కలిపి వచ్చేసాయి అనమాట. ఓకేనా, సో ఈవెన్ ఈ లిస్ట్లో అసలు ఈ సెట్లో మీకు 1, 2, 1, 3, 5, 7 ఉన్నప్పటికీ ఈ ఎలిమెంట్లో కూడా రిపీట్ అయితే అది సింగిల్ టైమే చూపిస్తుంది అనమాట. అలానే అంటే ఈ సెట్ వేరు కాదు. ఓకేనా, మనం యూనియన్ చేసినప్పుడు మరలా రెండు సార్లు రిపీట్ అవుతుంది అనమాట. అంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఇప్పుడు ఇక్కడ 3 ఉందా,
ఇక్కడ 3 ఉందా, మీ అవగాహన ప్రకారం మీరు ఎట్లా అనుకోవచ్చు, ఓకే ఇవి రెండు డిఫరెంట్ కాబట్టి ఇప్పుడు 3 ఉంది, కానీ కలిపినప్పుడు కూడా 3 2 టైమ్స్ రాదు, మరలా ఏమవుతుంది అన్ని కలిపినా మరలా ఒక సెట్ అవుతుంది కాబట్టి 3 మరలా 2 టైమ్స్ రాదనమాట, 1 టైమే వస్తుంది. ఓకేనా, సో అందుకే మనకి 1 టైమ్ 3 ఉందన్నమాట. ఓకేనా, సో ఇంకొన్ని ఆపరేషన్స్ ఉంటాయి యూనియన్లో కూడా. సో మోస్ట్లీ మనం ఇంతకంటే ఎక్కువ యూస్ చేయలేండి. ఓకే, ఎక్కువ ఇక్కడ వరకే ఉంటాం. ఓకే, సో కాబట్టి నేను ఇక్కడికే దీన్ని ఆపేస్తున్నాను. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ రిమైనింగ్ మెథడ్స్ కూడా చూడండి. ఓకే, ఓకే అండి, ఈ సెషన్లో మనం స్ట్రింగ్స్ గురించి మాట్లాడడం. సో కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయే ముందు ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ని మీరు షేర్ చేస్తేనే నాకు మరింత మోటివేషన్ ఉంటుంది కాబట్టి షేర్ చేయండి. ఓకే, సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కింద కూడా రాయండి కమెంట్లో. ఓకే, ఇప్పుడు మనం స్ట్రింగ్స్ గురించి మాట్లాడదాం. స్ట్రింగ్స్ మెయిన్గా 3 టైప్స్లో డిఫైన్ చేస్తాం అనమాట. ఒకటి సింగిల్ కోటు, ఓకే, అలాగే డబుల్ కోట్స్, అలాగే ట్రిపుల్ కోట్స్. ఓకే, సో వీటిని నేను స్టార్టింగ్లో కూడా మాట్లాడుంటాను, ఒకసారి మళ్ళీ రికాప్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా స్ట్రింగ్స్ అనమాట. మీరు ఏ నెంబర్ అయినా, ట్రూ అయినా ఫాల్స్ అయినా 1.2 అయినా 1 అయినా ఎలాంటిదైనా తీసుకొచ్చి మీరు కోడ్స్లో పెట్టారంటే అది ఖచ్చితంగా స్ట్రింగే అనమాట. దాని మీద మీరు ఎలాంటి ఆపరేషన్స్ చేయలేరు. 10 × 10 అని రాశారనుకోండి, స్ట్రింగ్లో పెట్టి 10 టైమ్స్ మల్టిప్లై అయిపోతుంది. 100 రాదు మీకు, 10 అని 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది అనమాట. సో మీరు స్ట్రింగ్లో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా అది స్ట్రింగ్లో అంటే మీరు ఏదైనా ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు మీరు స్ట్రింగ్లో ఉందా లేదా అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో స్ట్రింగ్ చాలా 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 ఇంపార్టెంట్ డేటా టైప్, డేటా స్ట్రక్చర్ ఇక్కడ మాట్లాడితే. సో వీటిని యూస్ చేసుకొని ఇప్పుడు మనం మాట్లాడదాం. సో ఒకవేళ మీరు దీన్ని తీసేస్తారనుకోండి, ట్రిపుల్ కోట్స్లో ఉన్నప్పుడు మీరు స్ట్రింగ్ డిఫైన్ చేయకపోతే, వేరియబుల్గా డిఫైన్ చేయకపోతే అది కమెంట్లోకి వెళ్ళిపోద్ది. ఓకేనా, అలాగే మీరు అసైన్ చేశారనుకోండి అప్పుడు అది స్ట్రింగ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఇప్పుడు ఇట్లా చేస్తారనుకోండి, ఓకే, మోస్ట్లీ మనం ట్రిపుల్ కోట్స్ని మల్టీలైన్ కోసమే మాత్రమే యూస్ చేస్తాము. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ప్రింట్ ఎస్ అని అనుకోండి. ప్రింట్ ఎస్ అంటే ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే ఇక్కడ నేను ఎలా అయితే క్రియేట్ చేశానో ఇక్కడ కూడా అలానే క్రియేట్ అవుతుంది, ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మీరు ఎలా అయితే స్ట్రింగ్ డిఫైన్ చేస్తారో ట్రిపుల్ కోట్స్ పెట్టి అలానే డిఫైన్ అవుతుంది. కాబట్టి దీంతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకే, మర్చిపోకూడదు. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఐఎమ్ జేపీ, ఐఎమ్ హియర్ టు టీచ్ పైథాన్ అని అనుకోండి. ఓకేనా, సో ఇప్పుడు మనం దీని మీద కొన్ని ఆపరేషన్ చేద్దాం. మనకైతే ఇది ఒక స్ట్రింగ్ అనమాట. ఓకేనా, సో స్ట్రింగ్ని యూస్ చేసుకొని మనం ఫస్ట్ ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ ఇది ఎంత లెంత్ ఉంది అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మీరు గమనిస్తే ఎక్కడైనా ఇప్పుడు ఎగ్జాంపుల్గా ట్విట్టర్లో మీరు ట్వీట్ చేయాలంటే ఇన్ని క్యారెక్టర్స్, మొత్తం 36 క్యారెక్టర్స్ ఏముంటాయి, అంతకంటే ఏమో నాకు కరెక్ట్ ఐడియా లేదు, కానీ ఎన్ని క్యారెక్టర్స్ అని, అన్ని క్యారెక్టర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. నేను ఎంతంటే అంత రాయడానికి లేదనమాట, ట్వీట్ చేయడానికి అవ్వదు. కాబట్టి మీరు ఎలా తెలుసుకుంటారు దానికి? సో ట్విట్టర్ లెంత్ అంటే మీ ట్వీట్ లెంత్ ఎలా తెలుసుకుంటారు? లెన్ ఆఫ్ ఎస్ అన్నాం అనుకోండి, అప్పుడు మనకి అది ఎంత లెంత్ చెప్తుంది. ఓకేనా, సో ఎగ్జాంపుల్గా దీన్ని మనం ట్వీట్ అనుకుందాం. ఓకే, సో ట్వీట్ అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ట్వీట్. ఓకే, సో ట్వీట్గా తీసుకుంటున్నాం దాన్ని. ఓకేనా, సో ఇప్పుడు లెంత్ ఫంక్షన్ మనకి ఎంత బాగా ఉపయోగపడుతుందో చూసుకోండి ఒకసారి. 36 ఉంది. ఒకవేళ నేను 54 క్యారెక్టర్స్ ట్విట్టర్ లెంత్ అనుకుంటున్నాను అనుకోండి. ఓకేనా, సో ఆ ట్వీట్ నేను యాక్సెప్ట్ చేయాలా పోస్ట్ చేయడానికి లేదా అనేది నేను ఇప్పుడు డిసైడ్ చేయాలనుకుంటున్నాను. నేను ఎలా రాస్తానండి ప్రోగ్రామ్ అప్పుడు? సో ఇఫ్ కండిషన్ రాసుకుంటా. ఇఫ్ ట్వీట్ లెన్ ఆఫ్ ట్వీట్ 56 క్యారెక్టర్స్ అనుకోండి. 56 క్యారెక్టర్స్ అనుకుంటే 56 క్యారెక్టర్స్ నేను ఇస్తున్నాను ఇక్కడ. ఒకవేళ మీకు ట్విట్టర్లో ఎంతో తెలిస్తే ఖచ్చితంగా కింద కమెంట్లో రండి, సో దట్ నేను కూడా తెలుసుకుంటాను, మిగతా వాళ్ళు కూడా తెలుస్తుంది. ఓకేనా, ట్వీట్ క్యారెక్టర్ లెంత్ ఎంతో రాయండి. ఓకేనా, 56 కంటే ఎక్కువ ఉందనుకోండి నేను ట్వీట్ డినైడ్ అని రాస్తా. ఓకేనా, సో సింపుల్గా ట్వీట్ డినైడ్. ఓకే, డినైడ్ అని రాసేస్తాను అనమాట. ఓకే, ఎల్స్ అని ఇచ్చేసి ఇప్పుడు లేదనుకోండి ట్వీట్ యాక్సెప్ట్ అని రాస్తా. ఓకే, ట్వీట్ ఆర్ పోస్టెడ్ అని రాస్తా. పోస్టెడ్. ఓకే, ఇట్లా రాస్తాను అనమాట. ఇప్పుడు మనం ఒకసారి ఈ ట్వీట్ని చెక్ చేద్దామండి.
ఈ ట్వీట్ని మనం చెక్ చేస్తే ఇది యాక్సెప్టెడా డినైడా పోస్టెడ్, ఓకేనా. అలా కాకుండా నేను ఇక్కడ ఉన్న కొంత టెక్స్ట్ని తీసుకొచ్చేస్తాను. సో ఇక్కడ పెట్టేస్తాను దాన్ని. ఓకే, ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. చూడండి, ఓకే ఇక్కడ మనం ఇప్పుడు మనకి యాక్సెప్ట్ అవ్వదు. సో ఎందుకంటే అక్కడ కోలన్స్ ఉన్నాయి కదా, సో దాని గురించే. సో ఓకే, దీన్ని నేను 2 times కాపీ చేసి పెట్టేశాను లెంత్ పెరుగుతుందని. సో ఇప్పుడు ఇస్తే చూడండి డినైడ్ అని వచ్చిందనమాట, ఓకేనా. సో కాబట్టి ఇది డినైడ్ అయిపోయింది. సో దీన్ని మనం పోస్ట్ చేయలేమన్నమాట, ఓకేనా. సో ఈ విధంగా మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే ట్వీట్. ఓకే, మనం ఇప్పుడు దీన్ని ఇన్నిసార్లు మనం మెథడ్స్ యూస్ చేయాలంటే ట్వీట్ అని ప్రతిసారి రాసుకోలేం కాబట్టి స్ట్రింగ్కి ఎస్ అని పెట్టుకుంటున్నాను. ఓకే, ఇక్కడ కూడా ఎస్లో స్ట్రింగ్లో యాక్చువల్గా చాలా మెథడ్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ చూస్తే ఇండెక్స్, ఈజ్ ఆల్ఫా, ఈజ్ నమ్, ఈజ్ యాస్కీ, ఈజ్ డెసిమల్, ఈజ్ డిజిట్, ఈజ్ ఐడెంటిఫైర్, లోయర్, అప్పరు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చాలా మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ, కాబట్టి నేను కొన్నిటిని చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎగ్జాంపుల్గా కొన్ని మెథడ్స్ని, కామన్ మెథడ్స్ని తీసుకుంటే ఎస్ డాట్ క్యాపిటలైజ్ ఆర్ అప్పర్ కేసు క్యాపిటలైజ్ ఒకటేనండి. అప్పర్ అని ఇచ్చారనుకోండి, సో సింపుల్గా ఇంకా అప్పర్ కేసులో ప్రింట్ అవుతుంది. దాన్ని నేను మళ్ళీ రాయకుండా ఇక్కడే ఒకేసారి లోయర్ అని ఇచ్చేస్తాను. ఓకే, సో అప్పర్ లోయర్ కేసులోకి మీరు కన్వర్ట్ చేయాలనుకుంటారు కాబట్టి ఈజీగా మీరు కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ గమనిస్తే చూడండి, ఫస్ట్ అప్పర్ కేసులోకి వెళ్ళిపోయింది, అది నెక్స్ట్ లోయర్ కేసులోకి వెళ్ళిపోయింది. అలాగే టైటిల్ కేసులు ఉంటాయి అనమాట. సో టైటిల్ కేసులు అంటే మీకు స్టార్టింగ్ లెటర్ అనుకుంటా అప్పర్ కేసు అవుతుంది, మిగతావన్నీ లోయర్ కేసులో ఉంటాయి. మెథడ్ కాబట్టి ఇవన్నిటికీ బ్రాకెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సారీ. సో చూస్తే ఇప్పుడు మనకి ఫస్ట్ స్టార్టింగ్ లెటరు, ప్రతి వర్డ్లో స్టార్టింగ్ లెటర్ అప్పర్ కేసులో ఉందన్నమాట. ప్రతి వర్డ్లో స్టార్టింగ్ లెటర్ అప్పర్ కేసులో ఉంది టైటిల్ కేసులో, అంటే అలా ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సో ఎస్ డాట్ కేస్ ఫోల్డ్ అన్న కూడా లోయర్ కేసులోకి వెళ్తుంది. అలాగే కౌంట్ అంటే ఇప్పుడు మనం కౌంట్, ఎగ్జాంపుల్గా నేను జేపీ అనేదాన్ని కౌంట్ చేయాలనుకుంటున్నాను. ఎగ్జాంపుల్గా ఇది స్ట్రింగ్ కాబట్టి జేపీ అని పంపించాలి, స్ట్రింగ్లోనే పంపించాలి, నేమ్గా పంపించకూడదు కాబట్టి ఇప్పుడు నేను పంపిస్తాను. చూడండి, ఇక్కడ జేపీ ఎన్నిసార్లు రిపీట్ అయింది, 1 time, సెకండ్ టైం, ఓకేనా. సో జేపీ 2 times రిపీట్ అయింది కాబట్టి 2 అని చూపించింది అనమాట మనకి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ టైప్ ఆఫ్, సో ఎస్ డాట్. సో నెక్స్ట్ సెంటర్ అంటే ఏంటంటే, సెంటరు అంటే ఇప్పుడు ఇంత స్ట్రింగ్ అయితే మీకు కష్టమైపోద్ది. ఎగ్జాంపుల్గా డి ఈక్వల్ టు హల్లో అని రాస్తానండి ఇక్కడ. సో హల్లోని నేను ఇప్పుడు ఎస్ కాకుండా డి కదా, అది డి డాట్ సెంటర్ ఆఫ్ 100 అని 100 ఇస్తాను. ఇక్కడ ఏంటని ఆశ్చర్యపోవద్దు, మీకు అవుట్పుట్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోద్ది. ఓకే, సో హల్లో ఎక్కడ పోయింది చూడండి, హల్లో ఇక్కడ 100 స్పేసెస్ ఇటు ఉంటాయి, 100 స్పేసెస్ అటు ఉంటాయి అనమాట, ఓకేనా. మధ్యలో సెంటర్లో ఉంటుంది ఇది, ఓకేనా. సో మీరు 10 అని ఇచ్చారనుకోండి, 10 ఇస్తే 10 స్పేసెస్ జరుగుతుంది అనమాట. గమనించండి, ఇక్కడికి వచ్చేసింది. 5 స్పేసెస్ అటు 5 ఇటు 5 స్పేసెస్ తీసుకుంటుంది, ఓకేనా. సో ఈ విధంగా అది క్రియేట్ చేస్తుంది అన్నమాట సెంటర్ అనేది. ఓకే గైస్, మనం స్ట్రింగ్కి సంబంధించి మరికొన్ని మెథడ్స్ని అయితే చూద్దాం. సో మనం ఇట్లా ఇచ్చినప్పుడు మనకి కొన్ని మెథడ్స్ మాత్రమే చెప్తాను. మీరు ఇంకా అన్ని మెథడ్స్ని మీరు చూడాలనుకుంటే మన పైథాన్ ప్లేలిస్ట్లో ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోలో నేను ప్రతి ఒక్క మెథడ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి దీన్ని కూడా చూడండి, ఓకేనా. సో నేను ఇక్కడ ఎన్ని కవర్ చేయాలంటే మళ్ళీ ఇంకా ఎక్కువ లెంత్ అయిపోద్ది, ఇప్పటికే చాలా ఎక్కువ లెంత్ వస్తుంది వీడియో, ఓకేనా. సో ఎక్కువ లెంత్ అని ఎందుకంటున్నా అంటే ఇదంతా మళ్ళీ రెండరింగ్ చేయాలంటే గంటలు టైం పట్టుద్ది అన్నమాట, దాని గురించే. సో దయచేసి అర్థం చేసుకోవాలి. నేను ఇక్కడ ఇంపార్టెంట్ మెథడ్స్ మాత్రమే చెప్తాను చూడండి. నెక్స్ట్ స్ట్రైప్ అని ఉంటుందండి. స్ట్రైప్ అంటే ఏంటంటే ఇది మనకి స్పేసెస్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే ఎక్స్ట్రా స్పేసెస్ ఏమైనా ఉన్నాయనుకోండి మీ దాంట్లో, ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం హల్లోని కదా చేస్తున్నాం, హల్లో స్ట్రైప్ మెథడ్కి మనం మెథడ్ మామూలుగా డీని ప్రింట్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ కొన్ని స్పేసెస్ ఉన్నాయండి, ఓకేనా. యాక్చువల్గా ఇప్పుడు మనం డీని ప్రింట్ చేసినట్లయితే ఆ స్పేసెస్తో అది అలానే ప్రింట్ అవుతుంది అనమాట. ఒకసారి చూపిస్తాను చూడండి, గమనిస్తే చూడండి. మనం డీని ప్రింట్ చేస్తే చూడండి, ముందు స్పేసెస్ తర్వాత స్పేసెస్ మనకు కనిపించవు. మనం అట్లా ప్రింట్ చేస్తే హలో అని వస్తుంది అనమాట. అలాగే మీరు డి డాట్ స్ట్రైప్ అన్నారనుకోండి, చూడండి ఓన్లీ స్ట్రింగ్ మాత్రం వచ్చింది, ఎక్స్ట్రా స్పేసెస్ అనేవి రావన్నమాట. సో మనం స్ట్రైప్ ఫంక్షన్స్ని మిషన్ లెర్నింగ్కి సంబంధించి చాలా ఎక్కువ యూజ్ చేస్తుంటాం. అలాగే ఇప్పుడు మీరు పాస్వర్డ్ మ్యాచ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు యూజర్
స్పేసెస్ని ఎంటర్ చేస్తున్నాడు అనుకోండి, స్పేస్ని మనం తీసుకోకూడదు అనమాట. ఓకేనా, అక్కడ ఉన్న టెక్స్ట్ని మాత్రం మనం గ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో మనకి స్పేసెస్ లేకుండా టెక్స్ట్ మాత్రం కావాలనుకున్నప్పుడు మనం స్ట్రైప్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఎల్ స్ట్రైప్, ఆర్ స్ట్రైప్ అనేవి రెండు ఉంటాయి. ఎల్ స్ట్రైప్ అంటే లెఫ్ట్ స్ట్రైప్ అని. సో ఇక్కడ మనకు ఈ లెఫ్ట్ స్పేసెస్ అనేవి వెళ్ళిపోతాయి అనమాట. మనకు అంత ఎఫెక్ట్ అయితే కనిపించదు, ఇందాక ఎలా ఉంటుందో అలానే కనిపిస్తుంది. ఇక్కడ మామూలుగా ఉంది, ఇక్కడ మనకి సెంటర్లో ఉంది, ఇప్పుడు రైట్కి వెళ్ళిపోయింది అనమాట. మీకు డిఫరెన్స్ కనిపించదు, కానీ ఇక్కడ స్పేసెస్ ఉంటాయి అనమాట. కావాలంటే మీరు దీనికి లెంత్ ఫంక్షన్ రాశారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అలాగే ఆర్ స్ట్రైప్ ఉంటుంది, రైట్ స్ట్రైప్. ఓకేనా, సో రైట్ స్ట్రైప్ యూస్ చేస్తే ఏమిటంటే రైట్ సైడ్ ఇక్కడ ఉన్నాయి కదా స్పేసెస్, ఇక్కడ ఉన్నాయి కదా, ఈ స్పేసెస్ అనేవి క్లియర్ అయిపోతాయి అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసండి ఇది స్ట్రైప్ గురించి. నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ ఫంక్షన్ అండి, వెరీ 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 ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇది, స్ప్లిట్ ఫంక్షన్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను పైన సెంటెన్స్ తీసుకున్నాను అనుకోండి, పైన సెంటెన్స్ని తీసుకుంటే ఎస్ డాట్ స్ప్లిట్ అంట అనమాట. ఓకేనా, ఎస్ డాట్ స్ప్లిట్. ఓకే, ఎక్కడైనా ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఎక్కడైనా ఓకే, సో ఇప్పుడు నేను సెంటెన్సెస్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు నేను కామా పెడతాను. ఓకే, సో కామా పెట్టేసి ప్రింట్ చేస్తాను అనమాట. ఓకే, సో ఆ కామా అనేది సపరేషన్ అవుతుంది అన్నమాట. మీరు దాన్ని అట్లా ఇవ్వకూడదు, స్ట్రింగ్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, స్ట్రింగ్లో మీరు పాస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట, ఎస్ డాట్ స్ప్లిట్. సో ఇప్పుడు మనం గమనిస్తే చూడండి, ఐఎమ్ జేపీ, ఐఎమ్ హియర్ టు టీచ్ పైథాన్, ఐఎమ్ హియర్ టు టీచ్ పైథాన్ అని వచ్చింది అన్నమాట. ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మనం వచ్చేది సపరేషన్ అవుతుంది అన్నమాట. ఈ కామా అనేది సపరేషన్ అవుతుంది, ఎక్కడుంటే అక్కడ కామా వస్తుంది అన్నమాట. ఓకే, అక్కడి నుంచి కట్ చేసుకుంటూ వెళ్తుంది. అందుకే ఇక్కడ మనకి ఇదొక ఐటమ్గా వచ్చింది. మీరు గమనించాలి, ఇక్కడ ఇదంతా కూడా ఒక లిస్ట్లో వచ్చింది. ఓకేనా, స్ప్లిట్ ఫంక్షన్. సో అలాగే మీరు ఫుల్ స్టాప్ని పెట్టారనుకోండి, ఫుల్ స్టాప్ని పెట్టి మీరు ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ఒక నిమిషం. ఓకే, ఫుల్ స్టాప్ని పెట్టి మీరు ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు మీకు ఫుల్ స్టాప్ని బేస్ చేసుకొని మీకు వస్తుంది అనమాట సెంటెన్స్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా ఒక ఎలిమెంటు, సారీ ఇదంతా ఎక్కడ మనకి ఫుల్ స్టాప్ ఉంది గమనించండి, ఎక్కడ మనకి పైథాన్ తర్వాత ఉంది. ఓకేనా, అంటే ఇక్కడ దాకా మనకు ఒక ఎలిమెంట్ అనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ దాకా ఒక ఎలిమెంటు, లాస్ట్లో కూడా ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి దాని తర్వాత ఎక్స్ట్రా స్పేసెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా క్యారెక్టర్ క్రియేట్ చేసింది, అది గమనించాలి ఇక్కడ. ఓకేనా, మీరు మీ సెంటెన్స్లో స్పేసెస్ కానీ ఉన్నట్లయితే అప్పుడు అది ఒకవేళ అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ఇక్కడ ఫుల్ స్టాప్ తర్వాత స్పేసెస్ ఉన్నాయి కాబట్టి మనం ఫుల్ స్టాప్ని బేస్ చేసుకొని సపరేషన్ చేస్తున్నాం కాబట్టి దాని తర్వాత ఉండేది కూడా క్యారెక్టర్స్ కాబట్టి దానికి సపరేట్గా ఇంకొక ఐటెం క్రియేట్ చేసింది అనమాట. ఇలాంటి ఐటమ్స్ రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి, స్ట్రైప్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ఓకేనా, సో ఈ స్ప్లిట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ స్టార్ట్స్ విత్ అని ఉంటుందండి. ఓకేనా, ఇది ఎంత ఉపయోగపడుతుంది అంటే మీరు ఏదైనా ఒక సెంటెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నప్పుడు పర్టికులర్ సెంటెన్స్ని మీరు ఈ స్టార్ట్స్ విత్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. స్టార్ట్స్ విత్ అని ఉంటుంది. స్టార్ట్స్ విత్ ఇప్పుడు మనకు ఉండే స్ట్రింగ్ ఈ నేమ్తో స్టార్ట్ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్గా ఇది ఒక వెబ్సైట్ అనుకోండి, దానికి www డాట్ అనేది ఉండాలి. ఓకేనా, సో ఎగ్జాంపుల్గా devpyjp.com అనుకుంటున్నాను అనుకోండి. ఓకేనా, సో మనకు తెలుసు www డాట్ అనేది ఖచ్చితంగా ఉండాలని, ఇది లేకపోతే వెబ్సైట్కి మనం అనుకోం కదా. కాబట్టి ఇప్పుడు ఇది స్టార్ట్ అయిందా లేదా అనేది ఇక్కడ మనం చూడాలి, చెక్ చేయాలి. ఓకేనా, మనకి ఇచ్చిన స్ట్రింగ్ వెబ్సైట్కి సంబంధించింది కాదనేది చెక్ చేయాలనుకుంటే అది మనం చెక్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎస్ అని ఇచ్చాను కాబట్టి ఫాల్స్ వచ్చింది, యాక్చువల్గా మనం డీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో డీకి ఇప్పుడు ఇచ్చి ట్రై చేస్తే చూడండి మనకి ఏమొచ్చిందండి, ట్రూ వచ్చిందనమాట. అవును కదా, ఇది స్టార్ట్ అయింది కదా. ఒకవేళ డబ్ల్యూ తీసేస్తాను అనుకోండి అప్పుడు ఏమైంది, ఫాల్స్ అయిపోద్ది అనమాట. ఓకేనా, సో అంటే ఆ సెంటెన్స్ ఈ స్ట్రింగ్తో స్టార్ట్ అయిందా లేదా అనేది చెక్ చేస్తుందన్నమాట. మీరు గమనించాలి, ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్స్ పెట్టారు అనుకోండి, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ పెట్టేసినా మీకు అది యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే ఇది కేస్ సెన్సిటివ్ కదా. మీరు స్మాల్ లెటర్స్ యూస్ చేస్తే స్మాల్ లెటర్స్ యూస్ చేయాలి, క్యాపిటల్ లెటర్ యూస్ చేస్తే క్యాపిటల్ లెటర్స్నే యూస్ చేయాలన్నమాట. ఓకేనా, సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, అండ్ అలాగే ఎండ్స్ విత్ అని ఉంటుందండి. మనకి ఏ వెబ్సైట్ అయినా ఇప్పుడు మనకి డిఫరెంట్ డొమైన్స్ ఉన్నాయి అనుకోండి, డిఫరెంట్ డొమైన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు ఓన్లీ కమర్షియల్ డొమైన్స్ .com డొమైన్స్ మాత్రమే క్యాచ్ చేయాలనుకుంటున్నాను. నాకు ఇంకా ఇదే సెంటెన్స్లో ఓకే దీంట్లోనే
ఓకే, ఇది ఒక సెంటెన్స్ కాబట్టి మనం అలా చేయము. యాక్చువల్గా ఇది ఒక లిస్ట్ అయితే మనం కండిషన్ రాసుకొని ఇలా చేయొచ్చు అనమాట. సో ఇది ఒక సెంటెన్స్ కాబట్టి ఒకవేళ నేను దీనికి .com కాకుండా .in అని ఇచ్చాను అనుకోండి, .in ఇచ్చినప్పుడు నాకు అది ఫాల్స్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే .com కోసం అది సెర్చ్ చేస్తుంది. సో .com ఎండ్స్ విత్ అవ్వలేదు కాబట్టి అందుకని మనకు ఫాల్స్ వచ్చింది అనమాట. అలా ఒకవేళ ఇప్పుడు ఇది .com అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ట్రూ అవుతుంది అనమాట. అంటే నేనేం చెప్తున్నా అంటే, ఎగ్జాంపుల్గా ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, .comలు .inలు .orgలు ఇట్లా ఉన్నాయనుకోండి, మీరు ఫిల్టర్ చేయాలనుకుంటున్నారు అన్ని .comలన్నీ ఒకవైపుకి, .inలన్నీ ఒకవైపుకి, .orgలన్నీ ఒకవైపుకి తీసుకురావాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఇది మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, .org .in అనేవి సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఇది మనం ఫర్ లూప్లో పెట్టి కండిషన్ రాసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఒకవేళ నేను లాస్ట్లో దీని మీద ఒక ప్రాజెక్ట్ చేస్తానని చూపిస్తాను. సో లేదంటే ఇప్పుడే చూద్దాం ఒకసారి. 2 మెథడ్స్ తర్వాత మళ్ళీ చెప్తాను. అండ్ అలాగే లాస్ట్లో వచ్చేసి జాయిన్ మెథడ్ ఉంటుందండి, ఓకేనా. సో జాయిన్ ఏంటంటే, మనకి ఏదైనా ఒక లిస్ట్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నప్పుడు వాటిని మనం జాయిన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ లిస్ట్ ఆఫ్ సెంటెన్సెస్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, హౌ ఆర్ యూ అని క్రియేట్ చేశాను కదా. సో దీన్ని ఎల్గా నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో మనకి జాయిన్ ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుంది అంటే, ప్రింట్, ఓకే, ఈ కొటేషన్ మార్క్స్ పెట్టాక జాయిన్లో మీరు ఇటరేటివ్ని పంపించాల్సి ఉంటుంది అనమాట. అంటే లిస్టులు, ఓకేనా, లిస్ట్ అయినా అవ్వచ్చు, టపుల్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అనుకోండి, నాకు స్పేసెస్, ఓకే, మనం ఆల్రెడీ స్పేసెస్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి స్పేసెస్ రావట్లేదు. ఇక్కడ గమనించండి, ఐఎమ్ హియర్, హౌ ఆర్ యూ, ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ రాలేదు. కాబట్టి నాకు స్పేస్ కావాలనుకుంటే నేను ఏం చేస్తాను, ఇక్కడ సింగిల్ స్పేస్ ఇస్తాను అనమాట. సో నాకు సపరేషన్ వస్తుంది అనమాట. ఇప్పుడు గమనించండి, ఐఎమ్ హియర్, హౌ ఆర్ యూ, ఓకేనా. సో ఇక్కడ గమనిస్తే స్పేస్ లేదు, ఓకేనా. ఇక్కడ మీరు మీ సపరేషన్ ఇవ్వాలన్నమాట. ఒకవేళ మనం ఇట్లాంటి దాన్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు, అంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని మనం కంబైన్ చేయాలనుకుంటున్నప్పుడు, మనకి ఈ జాయిన్ ఫంక్షన్ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మనం ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే చేద్దాం స్ట్రింగ్కి సంబంధించి. ఓకే, స్ట్రింగ్కి సంబంధించి మనం ఒక చిన్న ప్రోగ్రామ్ చేద్దాం. సో నేను ట్వీట్లో ఉన్న హ్యాష్ ట్యాగ్స్ని తీసుకోవాలనుకుంటున్నా. సో ట్వీట్ ఇది, ఓకే, స్మాల్ కేస్తో క్రియేట్ చేద్దాం. ట్వీట్ హ్యాపీ మదర్స్ డే అని ఇచ్చేశారు. అలాగే మదర్స్ డే, ఓకే, అండ్ అలాగే స్పేస్ ఇచ్చేసి ఉమెన్ సెలబ్రేషన్స్ అని ట్యాగ్ చేశారనుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే, ఈ ట్యాగ్స్ని తీసుకురావాలన్నమాట. మన టాస్క్ ఆ ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయని చూడాలి, ఓకేనా. సో ఎలా చేస్తారండి దీన్ని ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, మీరైతే ఎలా చేస్తారో. ఓకే, మీరు ఒకసారి మిమ్మల్ని క్వశ్చన్ చేసుకోండి, మీరు ఒక సెంటెన్స్లో ట్యాగ్స్ని ఎలా బయటకు తీసుకొస్తారో. సో నేనైతే ఎలా చేస్తానంటే, ఇక్కడ నాకేం అర్థమవుతుందండి, ఇది ఒక సెంటెన్స్ అని అర్థమైంది. సెంటెన్స్లో నేను ప్రతిసారి నాకు ఆల్రెడీ ఎండ్స్ విత్, స్టార్ట్స్ విత్ మెథడ్స్ అయితే ఉన్నాయి, కానీ నేను ప్రతిదాన్ని ఉపయోగించుకోలేను అనమాట. కాబట్టి అంటే ఇది స్ట్రింగ్లో ఉంది కాబట్టి నేను ఆ మెథడ్స్ని అప్లై చేయలేను అనమాట. స్టార్ట్స్ విత్ అంటే అది ఇక్కడ నుంచి చెక్ చేస్తుంది, ఎండ్స్ విత్ అంటే ఇక్కడ నుంచి చెక్ చేస్తుంది, ఓకేనా. కాబట్టి నేను ఆ 2 మెథడ్స్ని యూజ్ చేయలేను. కాబట్టి నేను ఏం చేస్తానంటే, నేను సింపుల్గా స్ప్లిట్ ఫంక్షన్ రాస్తానండి. ప్రింట్లో టీ డాట్ స్ప్లిట్ రాస్తా. ఓకే, స్ప్లిట్ రాసి నేనేం చేస్తాను అంటే స్పేసెస్ ఇస్తాను అనమాట. హ్యాష్ కాకుండా స్పేసెస్ని ఇస్తా. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ట్వీట్ కదా ఇది, సో ట్వీట్, ఓకే. సో నేను స్పేసెస్తో ఇప్పుడు ఇస్తున్నాను అనమాట, స్పేసెస్తో ఇస్తున్నాను. సో చూడండి, నాకు హ్యాపీ మదర్స్ డే, తర్వాత హ్యాష్ మదర్స్, హ్యాష్ డే, హ్యాష్ ఉమెన్, హ్యాష్ సెలబ్రేషన్స్ అని వచ్చింది కదా. సో ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తానంటే, దీన్ని అసైన్ చేసుకుంటాను అనమాట, ఓకేనా. దీన్ని ఏం చేస్తానంటే ఒక లిస్ట్లోకి అసైన్ చేసుకుంటా. ఆల్రెడీ అది లిస్టే కాబట్టి నేను ఏం చేస్తానంటే, కావాలంటే డైరెక్ట్గా ఫర్ లూప్ రాసుకుంటా. ఫర్ టీ ఇన్ ట్వీట్ డాట్ స్ప్లిట్ బై స్పేస్ అండ్ ఇఫ్ టీ డాట్ స్టార్ట్స్ విత్ హ్యాష్
అండ్ దెన్ ప్రింట్. ఒకవేళ అది స్టార్ట్ అయి ఉంటే అప్పుడు టీని ప్రింట్ చేయమంటాను నేను. ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దామండి మనం. సో చూడండి, ఇవేనా మన హ్యాష్ ట్యాగ్స్, ఒకసారి గమనించండి. మదర్స్ డే, ఉమెన్ సెలబ్రేషన్స్, పర్ఫెక్ట్ కదా. సో ఈ విధంగా నేనైతే తీసుకొస్తాను అనమాట. మీరు ఇంకా ఎలా తీసుకుంటారనేది మీ 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 ఒపీనియన్స్ అనమాట. ఓకేనా. సో ఇక్కడికి ఇది ఒక స్మాల్ ప్రాజెక్ట్ అనుకోండి. ఓకే, స్ట్రింగ్స్ మీద. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొకటి కూడా చూద్దాం. సో ఇందాక చెప్పాను కదా, డొమైన్స్ని మనం సపరేట్ చేద్దాం. సో ఇక్కడ www.ntpc. ఏదో నాకు తెలియదండి అదేంటో, ఏదో నోటుకు వచ్చింది కాబట్టి రాసేసాను. www.apsrtc.org. ఓకే, సరే ఇది కూడా స్ట్రింగ్ కదా. సో www.devpyjp.com. ఓకే, సో www.allindia.in. ఇవి ఉన్నాయనుకోండి. నేను ఇప్పుడు ఈ డొమైన్స్ని సపరేట్ చేయాలనుకుంటున్నాను అనమాట. ఓకేనా. సో సపరేట్ లిస్టులోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఇలాగ మీకు చాలా డొమైన్స్ ఉన్నాయి. ఓకేనా. మీరు అన్నిటిని సపరేట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు నేనేం చేస్తానంటే org అని ఇచ్చేసి ఒక ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేసుకుంటా. ఓకేనా. అలాగే .com ఇచ్చేసి ఒక ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేసుకుంటా. ఓకేనా. ఇవి కామ్ అంటే అది అట్లా రాకపోవచ్చు. ఓకే, అలాగే ఇన్ కూడా ఒక ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేసుకుంటా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఫర్ లూప్ రాస్తా. ఫర్ ఐ ఇన్ డొమైన్స్. ఓకే, ఇఫ్ ఐ డాట్ ఎండ్స్ విత్ .in. అప్పుడు నేను ఈ ఇన్ని ఎక్కడ అపెండ్ చేస్తాను, ఇన్ లిస్ట్కి అపెండ్ చేస్తాను అనమాట. ఓకేనా. సో ఐఎన్ ఐ. ఓకే, ఇక్కడ ఐ. ఎలిఫ్ ఎండ్స్ విత్ .com అయితే .com అయితే కామ్ అపెండ్ ఐ. ఓకే, లేదంటే ఫైనల్గా ఏం చేస్తాను ఓఆర్జీలోకి వెళ్ళిపోతాను, అపెండ్ చేస్తాను దీన్ని కూడా. ఓకే, సో ఇది చేసేస్తాను. ఓకే, ఇప్పుడు ఒకసారి ఫైనల్గా ఇవన్నీ ఒకసారి మనం ప్రింట్ కూడా చేసుకుందాం. అన్నీ వస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ప్రింట్ .in. ఓకే, ప్రింట్ .com, ప్రింట్ .org. ఓకే, సో ఇప్పుడు మనం అయితే ఎగ్జిక్యూట్ చేద్దామండి. ఫర్ ఐ ఇన్ డొమైన్స్. ఓకే, నేను ఇలా ఇచ్చాను. సరే అండి. .com మన లిస్టుని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను అనమాట, అంతకంటే ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. సో చూడండి, దేనికి దానికి సపరేట్ వచ్చేస్తాయి, గమనించారు కదా. సో ఇలాగా మనం సపరేట్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇవి లిస్ట్ గురించి నేను చెప్పాలనుకున్న కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ మీకు. సో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయండి, ఖచ్చితంగా వీటిని అయితే మనసులో పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం డిక్షనరీలో మీట్ అవుదాం. ఓకే అండి, ఇప్పుడు మనం డిక్షనరీస్ గురించి మాట్లాడదాం. ఆల్రెడీ నేను డిక్షనరీకి సెట్స్కి డిఫరెన్స్ ఎందుకు కూడా చెప్పాను. సో డిక్షనరీని క్రియేట్ చేసినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, సెట్ని క్రియేట్ చేసినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఒక ఎంప్టీ డిక్షనరీని క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఇది ఎంప్టీ డిక్షనరీ కాదు తెలుసుకోవాలంటే ఏం చేయాలండి, టైప్ ఫంక్షన్ యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. టైప్లో డీని పంపిస్తే మనకు అది డిక్షనరీ ప్రింట్ చేస్తుంది. అలాగే డిక్షనరీలో ఏముందో తెలుసుకోవాలనుకుంటే డీని పంపిస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు వీటిని అయితే ప్రింట్ చేద్దాం మనం. సో చూడండి, క్లాస్ డిక్షనరీ అని వచ్చింది. ఇది ఒక ఎంప్టీ డిక్షనరీ అని చెప్తుంది మనకి. ఓకేనా, కాబట్టి మనకి క్లియర్ కదా. సో డిక్షనరీ అంటే అర్థం ఏంటంటే కీ వాల్యూ పేర్స్ అని ఉంటాయి అనమాట. సో డిక్షనరీ అంటే కన్సిస్ట్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. ఓకేనా. సో ఫస్ట్ మనం కీ వాల్యూ పేర్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకేనా. సో కీ వాల్యూ పేర్స్ని ఎందుకు క్రియేట్ చేయాలంటే మనం ఇచ్చే ప్రతి వాల్యూని కీ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయగలం, మనం డైరెక్ట్గా వాల్యూని యాక్సెస్ చేయలేం. ఇంతకుముందు లిస్ట్లో అనుకోండి 1 2 3 అని ఇచ్చామనుకోండి, 0 అని ఇచ్చామనుకోండి, L0 అని ఇస్తే మనకు ఆ లిస్ట్ ఐటమ్ వచ్చేది అనమాట. కానీ ఇక్కడ మాత్రం
మీకు డైరెక్ట్గా ఐటమ్ని యాక్సెస్ చేయడానికి అవ్వదు, మీరు కీస్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయగలరు అనమాట. ఎగ్జాంపుల్గా నేమ్ ఉందనుకోండి, సో ఎగ్జాంపుల్గా జేపీ అని ఇస్తా. ఓకే, సో అలాగే ఇక్కడ వచ్చేసి ఏజ్ అన్నప్పుడు ఇక్కడ వచ్చేసి నేను 25 ఇస్తా. ఓకే, సో ఇక్కడ గమనించాలి, మీరు ఈక్వల్ టు పెట్టకూడదండి, ఇక్కడ కోలన్స్ పెట్టాలి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ప్రోగ్రామింగ్ కొత్తగా ఉంటే. ఓకే, ఇది వచ్చేసి కీ అవుతుందండి. ఓకే, ఇది వచ్చేసి వాల్యూ అవుతుంది, ఇది వచ్చేసి కీ అవుతుంది, ఇది వచ్చేసి వాల్యూ అవుతుంది, ఇలా ఉంటుంది అనమాట. అందుకే దీన్ని కీ వాల్యూ పేర్స్ అంటారు అనమాట. సో ఇదంతా కలిపి ఒక ఎలిమెంట్, ఇప్పుడు ఇదంతా కలిపితే ఒక ఎలిమెంటు. ఓకేనా, అలాగే ఇదంతా కలిపితే ఒక ఎలిమెంటు. ఓకే, సో ఇదంతా ఇది ఒక ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంటు. ఇప్పుడు కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకుందాం. మనం 4 రాసామనుకోవద్దు, మనం రాసింది 2 ఎలిమెంట్స్ అనమాట. లెన్ ఆఫ్ డి అని ఇచ్చామనుకోండి, ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోద్ది అది. సో చూడండి ఎన్ని వచ్చాయండి, 2 వచ్చాయన్నమాట. ఓకేనా, సో మన డిక్షనరీ లెంత్ ఎంత 2, మనకి 2 కీస్ ఉన్నట్టు. ఓకే, సో అసలు కీస్ అంటే ఏంటి తెలుసుకుందాం అనుకుంటే, కీస్ అంటే మీరు ఇచ్చే మీరు కాల్ చేసేది అనమాట. అంటే మీరు దేంతో పిలవాలనుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ చెప్తారనమాట. సో డిక్షనరీకి కూడా తెలుసు కీస్ అంటే ఏంటో. సో మనం కూడా ఒకసారి దాన్ని చెక్ చేసుకుందాం. డి డాట్ కీస్ అంటే అది మనకి దాంట్లో కీస్ ఏదో చెప్తుంది అనమాట. ఇక్కడ చూడండి, నేము ఏజ్ అనేవి కీస్ అని చెప్తుంది. ఓకే, మరి వాల్యూస్ అని చెప్పాను కదా, కీ వాల్యూ పేర్స్ అని చెప్పాను కాబట్టి డి డాట్ వాల్యూస్ అంటే మనకి ఏమొస్తాయండి, వాల్యూస్ వచ్చేస్తాయి అనమాట. చూడండి జేపీ 25 అని వచ్చింది. ఇది గమనిస్తే మీరు లిస్ట్లో ఉన్నాయి చూడండి ఇవి. ఓకేనా, లిస్ట్లో ఉన్నాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొకటి కూడా ఉంటుంది ఫంక్షను, డి డాట్ ఐటమ్స్ అని ఉంటుంది అనమాట. ఓకేనా, డి డాట్ ఐటమ్స్. ఓకే, డి డాట్ ఐటమ్స్. సో ఇప్పుడు మనం దీని ఇస్తే ఏమవుతుందంటే అన్నీ వస్తాయి అన్నమాట. కాకపోతే మనకి లిస్ట్ ఆఫ్ టపుల్స్లో వస్తాయి. ఇప్పుడు గమనిస్తే చూడండి, టపుల్స్ వచ్చినాయి. ఓకేనా, ఇదంతా ఒక పేరు, ఇదంతా ఒక పేరు, ఇదంతా సరౌండెడ్ బై లిస్ట్ అనమాట. ఓకేనా, సో ఈ 3 మెథడ్స్ చాలా వరకు మనకు ఎక్కువ ఉపయోగపడుతుంటాయి. ఓకే, మనం ఎన్ని కీస్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు జస్ట్ నేను 2 ఇచ్చాను కాబట్టి ఈజీగా మనకు కనపడుతుంది కాబట్టి ఓకే అండి. కాకపోతే ఇది మోస్ట్లీ మీరు జేసన్ ఫార్మాట్ని యూస్ చేస్తున్నారు అనుకోండి, మీకు పిచ్చిగా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది. ఓకేనా, సో జేసన్ ఫార్మాట్ మనకి ఎక్కువ ఏపీఐస్ని యూస్ చేస్తున్నప్పుడు అయితే వస్తుంటుంది. సో అప్పుడు కానీ లేకపోతే మనం ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్ చేసాం కదా, దాంట్లో కూడా మనకి జేసన్లోనే డేటా వస్తుంది అనమాట. అప్పుడు కూడా డిక్షనరీస్ ఎక్కువ యూజ్ అవుతాయి అనమాట. డిక్షనరీని యాక్సెస్ చేయడం రావాలి మీకు. సో ఇప్పుడు మనం డిక్షనరీ యాక్సెస్ గురించి మాట్లాడాం కాబట్టి మనం ఇప్పుడు ఎలా యాక్సెస్ చేయాలో మాట్లాడదాం. ఓకేనా, డిక్షనరీస్ని ఎలా యాక్సెస్ చేయాలో మాట్లాడదాం. సో డిక్షనరీ యాక్సెసింగ్ ఎప్పుడు కూడా కీస్లోనే ఉంటుంది అనమాట. ఓకే, మీరు కీ నేమ్ చెప్తే అది వాల్యూని ఇస్తుంది, కీ చెప్తే వాల్యూ ఇస్తుంది, కీ చెప్తే వాల్యూ ఇస్తుంది. ఓకేనా, కాబట్టి ఇప్పుడు మనం ప్రింట్ డి ఆఫ్ నేమ్ అని అనుకోండి, అప్పుడు నాకు వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి జేపీ అని వచ్చేసింది. ఓకే, అలాగే ప్రింట్ డి ఆఫ్ ఏజ్ అంటే నాకు ఏజ్ ప్రింట్ అయిపోద్ది అనమాట. ఓకేనా, సో ఇలా కాకుండా నేను అన్నీ ఒకేసారి యాక్సెస్ చేయాలనుకుంటే మీరేం చేయొచ్చు అంటే ఫర్ లూప్లో ఫర్ ఐ ఇన్ డి డాట్ కీస్. ఓకే, ప్రింట్ డి ఆఫ్ డి డాట్ గెట్ అయినా ఇవ్వచ్చు అండి. డి డాట్ గెట్ కూడా మనకి కీస్ ఇస్తుంది, లేదంటే ఆఫ్ ఈ మెథడ్ నేను యూస్ చేయొచ్చు, ఈ మెథడ్ నేను యూస్ చేయొచ్చు. రెండు మనకి వాల్యూస్ని ఇస్తుంది అనమాట. ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో చూడండి, స్టిల్ నేను ఆ 2 వాల్యూస్ని గెట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. ఓకేనా, ఈ మెథడ్ కూడా ఉంటుంది గెట్ మెథడ్, మీరు దీన్నైనా యూస్ చేయొచ్చు, దీన్నైనా యూస్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం యాక్సెసింగ్ అయితే అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఇండెక్సింగ్ లాగా అదే ఉండదండి, 0, 1 అని ఉండదు. ప్లస్ ఇది వచ్చేసి అన్ఆర్డర్డ్ అండి, ఇది సార్ట్ అవ్వదు. డిక్షనరీస్ సార్ట్ అవ్వవు. మీరు లిస్ట్ని సార్ట్ చేసుకోవచ్చు, టపుల్ని సార్ట్ చేసుకోవచ్చు, వీటిని సార్ట్ చేసుకోవచ్చు, కానీ వీటిని సార్ట్ చేయలేరు అనమాట. ఓకేనా, సార్ట్ చేయలేం, లిస్ట్ లాగే మనం దీన్ని సార్ట్ చేయలేం. ఓకేనా, ఇవన్నీ అన్ఆర్డర్డ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ గురించి మాట్లాడితే డిక్షనరీస్ని ఇప్పుడు నేను జేపీ బదులు ఇంకేదైనా ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి. సో ఇప్పుడు ఎలా చేస్తానంటే డి ఆఫ్ నేమ్ ఈక్వల్ టు హలో అని ఇచ్చాను అనుకోండి. ఓకే, ఇప్పుడు నేను మనం దాన్ని మరలా ప్రింట్ చేయాలి కదా. సో నేను కింద ఉన్న డీని అన్కమెంట్ చేస్తాను ఇక్కడ. సో చూడండి, నాకు అప్డేట్ అయిపోయింది అనమాట. ఓకేనా, నాకు అప్డేట్ అయిపోయింది. ఒకవేళ నేను అక్కడ లేని నేమ్ ఇచ్చాను అనుకోండి, ప్లేస్ అని ఇచ్చాను అనుకోండి, ప్లేస్ నాకు కీ లేదు అక్కడ. ఓకేనా, నాకు లేదు కదా, మరి ఇప్పుడు ఇస్తా. ఇప్పుడు చూడండి, సపరేట్గా అది యాడ్ అయిపోయింది అనమాట. గమనించాలి మీరు ఇక్కడ.
లేకపోతే అది క్రియేట్ అయిపోద్ది, ఉంటే అప్డేట్ అయిపోద్ది. ఓకేనా, ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే ఎగ్జాంపుల్గా మీది నేమ్స్ అనుకోండి. ఇక్కడ మీరు లిస్ట్ ఆఫ్ నేమ్స్ని తీసుకోన్నారనుకోండి, లిస్ట్ ఆఫ్ నేమ్స్ని తీసుకోంటే నేను ఏదో ఒక నేమ్ ఇస్తున్నానండి. ఓకే, మీకు లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఒక 100 నేమ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు నేమ్స్లో మీరు అప్డేట్ చేస్తున్నారనుకోండి, మీరేమనుకుంటారు, హలోని ఈ లిస్ట్లో పెడుతున్నాం అనుకుంటారు. కానీ అది జరగదు అనమాట అక్కడ. ఓకేనా, మీరేం చేస్తారంటే ఆ లిస్ట్ ప్లేస్లో మొత్తానికి తీసుకుపోయి హలోని పెట్టేస్తారనమాట. ఓకేనా, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది మీకు సొంతగా నేర్చుకొని కింద కమెంట్లో రాయండి. ఓకేనా, సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయడం. ఓకే, సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు దీనికి బదులు అప్డేట్ ఫంక్షన్ ఉంటుందండి, d.update అని. సో మీరు దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ప్రిఫరబుల్లీ దీన్నే యూస్ చేస్తుంటాను. ఓకే, సో అలాగే d.clear, పాప్ ఐటమ్ ఇవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి. పాప్ అంటే డిలీట్ చేయడం అనమాట. ఓకేనా, సో ఇది డిక్షనరీస్ గురించి. ఒక బెస్ట్ ప్రాజెక్ట్ అయితే మనం దీని మీద చేస్తున్నామండి ప్రీవియస్గా. సో అది వచ్చేసి అది ఇక్కడ సూపర్ మార్కెట్ బిల్డింగ్ ఉంది కదా, ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. వీటిని అన్నిటినీ కంబైన్ చేసి చెప్పిన ప్రాజెక్ట్ ఇది. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి, నేను 100% చెప్పగలను. దీన్ని మీరు ఇప్పుడు ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత దీన్ని చూసారంటే ఇక్కడ నేను రాసిన ప్రతి లైన్ మీకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోయింటే ఇంతకుముందు, ఓకే, మీకు ప్రోగ్రామింగ్ తెలియకుండా ఇంతకుముందు అర్థం అయిపోయింటే, ఇది దీనికి సంబంధించిన అంటే స్ట్రింగ్స్కి, ఫ్లో, లిస్టులు, డిక్షనరీస్ అన్నిటికి సంబంధించిన ఒక మంచి ప్రాజెక్ట్ అని చెప్పాలన్నమాట దీన్ని. ఓకేనా, సో దీన్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, లేకపోతే మీ ఇంట్రెస్ట్ అనుకోండి. ఓకేనా, సో ఎట్లయినా మీరు భావించవచ్చు. ఓకే, ఇది మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. ఈ లిస్టుల తర్వాత ఇప్పుడు చెప్పుకున్న వాటన్నిటి తర్వాత ఇది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకేనా.